మెయిన్స్ క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి దెర్ ఈస్ వన్ గ్రేట్ పర్సన్ ఇన్ పుట్టపర్తి. ఎస్ సార్, సత్యసాయి బాబా, షిరిడి సాయి. whom do you consider great? సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ పేరు వెతకడం మొదలుపెట్టాను. ఎస్టీడీ బూత్కు పెరిగింది. నా ఇంటికి ఫోన్ చేసి నాన్న ఏంట్రా నువ్వు ఎప్పుడు రాసావురా తెలియదు. లష్కరీ తైబా వాళ్ళు ఔరంగాబాద్ బేస్ గా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై అవుతుందని చెప్పి ఒక వెహికల్ మమ్మల్ని చెక్ పోస్ట్ కొట్టేసుకుని వెళ్ళిపోయాం. సో దాన్ని సినిమాలాగా కంప్యూటర్ క్యాబినెట్స్ ఓపెన్ చేయగానే ఒక్కొక్క సిపిఏలో ఒక్కొక్క AK-47 గ్రెనేడ్స్. మొదటి రోజు ఛార్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఓ మోటార్ సైకిల్ వాడు చాలా ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు పక్క నుంచి. వాడు ఎమ్మెల్యే తమ్ముడు, లోకల్ ఎమ్మెల్యే తమ్ముడు. ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయితీ, సమాజానికి ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తున్న జేడి గారు. జేడి అనేది ఒక బ్రాండ్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో. వెల్కమ్ టు బర్డ్ టాక్. లక్ష్మణ్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ. జేడి గారు, జేడి అంటేనే ఒక బ్రాండ్ తెలుగు రాష్ట్రాల్లో. ఏ రూపంలో చూస్తారని అనుకోలేదు. ఇదో ప్యాషన్ సార్. బాగుంది, వెరీ గుడ్. కావాలి ఇప్పుడు, ఎందుకంటే మెయిన్ గా ప్రజలకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. వాళ్ళు కూడా ఏమైతే పాడ్కాస్ట్లో ఏమవుతుందంటే మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతుంటాం కాబట్టి అనేక విషయాలు మనం ఇంతకుముందు ఎక్కడ మాట్లాడినవి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి పాడ్కాస్ట్ జనరల్ గా బాగా పాపులర్ అయింది. అవునండి. ఇప్పుడు జెరోద్ కామత్ కూడా, నితిన్ కామత్ లాంటి వాళ్ళే చేస్తున్నారు. సో రిచ్ ఈస్ డూయింగ్. ఏంటి సార్, ఏంటి మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీశైలం, సున్నిపెంట, నాన్నగారు ఇరిగేషన్ ఆఫీసరు, అమ్మగారు టీచరు. మీరు అక్కడే నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ అంటే మాది కడప. మా తాతగారు నాన్నగారు అంతా పుట్టింది అక్కడ. తర్వాత నేను కూడా అక్కడే పుట్టాను. యాక్చువల్ గా శ్రీశైలానికి రాకముందు నాన్నగారు సీలర్ ప్రాజెక్ట్ లో పనిచేశారు. ఆయన బీటెక్ అంటే అప్పుడు బిఈ అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత జేఎన్టీ. అక్కడ ఆ టైంలో చెప్పేవాళ్ళు నాన్నగారు, మాది అయిపోగానే డైరెక్ట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం. జాబ్స్ అలా ఉండేవి. ఇంజనీరింగ్ తర్వాత ఏంటంటే అప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చాలా ఉండేవి మనకి. సాగర్ గానీ, శ్రీశైలం గానీ, సీలేరు గానీ. కాబట్టి డైరెక్ట్ గా ఇరిగేషన్ కి వెళ్ళడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం అవకాశాలు ఉండేవి. సో అప్పుడు యాక్చువల్ గా మీరు 5-year ప్లాన్స్ తీసుకున్నా కూడా మేజర్ ఇరిగేషన్ కి చాలా ప్రాధాన్యత హీరాకుడ్ గానీ ఇవన్నీ కూడా వచ్చాయి. సో దాంతో వారు వెళ్ళి అక్కడ సీలేర్ లో జాయిన్ అయ్యారు 1960. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 7 years ఉన్నారు. సో మా ఇద్దరు అక్కలు అక్కడే పుట్టారు. తర్వాత నేను 65 అంటే పుట్టి అమ్మ కడుపులో నేను సీలేర్ లోనే ఉన్నా, వైజాగ్ లో ఉన్నా. అంటే అప్పుడు చివరిలో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉండేవారు నాన్నగారు. సో డెలివరీ కని కడపకు వచ్చారు. సో మళ్ళా ఇక్కడ అయిన తర్వాత మళ్ళా బ్యాక్ టు సీలేరు అండ్ వైజాగ్. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ అంతా ఫస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ అంతా అక్కడే. నాన్నగారు మళ్ళీ 67 శ్రీశైలంకి వచ్చారు ట్రాన్స్ఫర్. అక్కడ ప్రాజెక్టు 64 లో నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలైంది. సో 67 లో వచ్చి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ నుంచి 12th వరకు, ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. శ్రీశైలం ప్రాజెక్ట్ హై స్కూల్ అని ఉండేది, గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, కాలేజ్, తెలుగు మీడియం. బహుశా అందువల్ల కావాలి మీకు తెలుగు అంత స్పష్టం. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాను, తెలుగు ఇంత స్పష్టత ఎట్లా వస్తుందా అని. ఎందుకంటే తెలుగు స్పష్టత అన్నది ఆ కాలంలో ఈ స్కూల్ యొక్క ప్రాధాన్యత తెలుగు పండిట్ మీద ఆధారపడి. అప్పుడు ఎప్పుడైనా ఎవరు మీ తెలుగు పండిట్ అనేవాడు. కాబట్టి లాంగ్వేజెస్ కి చాలా ప్రాధాన్యత ఉండేది. అందులో కూడా ముఖ్యంగా తెలుగు, ఆ తర్వాత అఫ్ కోర్స్ హిందీ, అఫ్ కోర్స్ ఈ తర్వాత ఇంగ్లీష్. సో ఆ విధమైన ప్రాధాన్యత ఉండి మాకు ముఖ్యంగా శ్రీశైలం స్కూల్లో చక్కని తెలుగు ఉపాధ్యాయులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి మాకు యూసఫ్ మాస్టర్ గారని, తర్వాత వచ్చేసి నారాయణ రెడ్డి సార్ అని, వీరందరూ కూడా ఆ టైంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పేవాడు. అది తర్వాత అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో కూడా సూపరింట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళ పిల్లలంతా ఇక్కడే చదివేవాడు. సో దాంతో ఏమైందంటే టీచర్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా. సో టీచర్స్ యొక్క స్థాయి చాలా గౌరవం ఇచ్చేవాడు. చాలా గౌరవం. చిన్నప్పుడు టీచర్స్ అంటే చాలా విలువ ఉండేది ఊళ్ళలో, గ్రామాల్లో. ప్రత్యేక వాళ్ళందరికీ మంచి ఇళ్ళు, తర్వాత వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ముందు టీచర్స్ చూడమని.
కాబట్టి టీచర్స్ కూడా బ్రహ్మాండంగా మాకు కేర్ తీసుకొని చెప్పేవారు. జనరల్ నానుడి ఏంటంటే టీచర్స్ పిల్లలు బాగా క్రమశిక్షణగా పెరుగుతారు, వాల్యూస్ తో పెరుగుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. మీరు కూడా ప్రాబబ్లీ అమ్మ టీచర్. అమ్మ అక్కడ కాకుండా జిల్లా పరిషత్ శ్రీశైలం దేవస్థానంలో పనిచేసేవాడు. అమ్మ అక్కడ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్, శ్రీశైలం దేవస్థానం. మేము ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్, దాన్ని అక్కడ లోకల్ భాషలో సున్నిపెంట అంటారు. అవును. సో అక్కడ చదువుకున్నాను. 5th 6th నేను కొడిగినహಳ್ಳಿలో చదివా, రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. యాక్చువల్గా పివి నరసింహారావు గారు 3 ప్రాంతాలకి 3 స్కూల్స్ స్టార్ట్ చేశారు. మన తెలంగాణకు సర్వేలు, కోస్తాకి తాడికొండ, రాయలసీమకి కొడిగినహళ్ళి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 5th లో ఎగ్జామ్ పెట్టి తీసుకునేవాళ్ళు. సో అప్పుడు మా మాస్టర్ నన్ను తీసుకొచ్చారు. మా మాస్టర్ ఇప్పటికీ ఆయన ఐ వెంకటేశ్వర్లు గారని, ఆయన ఇప్పటికీ నర్సరావుపేటలో ఉంటారు. ఆ మాస్టర్ మాకు ఆయన మమ్మల్ని తీసుకొచ్చి లాడ్జిలో పెట్టి ఎగ్జామ్ రాయించి ఆయన మళ్ళీ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని, అంటే టీచర్స్ స్టూడెంట్స్ పట్ల ఎంత ఇనిషియేటివ్ ఉండేదో, ఎంత అఫెక్షన్ ఉండేదో ఆ విధంగా చూసుకున్నారు వాళ్ళందరూ. పర్సనాలిటీని ట్రాన్స్ఫార్మ్ చేసేవారు టీచర్స్ కూడా ముఖ్యం. అసలు మా హెడ్ మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన చెప్పని సబ్జెక్ట్ లేదు, డిసిప్లిన్ విపరీతంగా. వాళ్ళు కూడా చాలా ఫోకస్డ్ గా, డెడికేటెడ్ గా అదొక్క వ్యాపకంలో ఉండేవాళ్ళు. వేరే చదవటం, చదివించడం. ప్రైవేట్ స్కూల్స్ కూడా లేవు. అవును, మా ఊర్లో కాన్వెంట్ ఉండేది, ఇప్పటిలాగా లేవు కదా. అందరూ ఇక్కడే చేరేవాళ్ళు, అందరూ ఇక్కడే. మార్క్స్ కన్నా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. మాకు శనివారం అయ్యేసరికి, శనివారం లంచ్ తర్వాత స్టేజ్ మీద ఎక్కాలి అందరూ. మా హెడ్ మాస్టర్ కూర్చొనేవాళ్ళు, మాట్లాడి మీకు ఏమైనా చెప్పండి రా, వచ్చి ఎక్కాలు చెప్తే చెప్పండి, పద్యం చెప్తే చెప్పండి, మోనో యాక్షన్ చేయండి, పాటలు పాడండి, ఏదైనా కానీ స్టేజ్ మీద ఎక్కాలి. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఎస్, స్టేజ్ మీద ఎక్కాలి, ఏదో ఒకటి చెప్పాలి. దాంతో మాకు స్టేజ్ ఫియర్ అన్నది ఆయన పోగొట్టాడు. బహుశా అందువల్ల మీరు ఇంత మంచి స్పీకర్ అయ్యారు కావచ్చు. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గా. తర్వాత ఏంటంటే మా ఇంట్లో కూడా మేము 4 పిల్లలం, 2 అక్కలు, 1 చెల్లెలు నాకు. మా నాన్నగారు ప్రతి వారం ఒక డిబేటింగ్ కాంపిటీషన్ మా ఇంట్లో జరిగేది. ఆయన సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఇది మాట్లాడడానికి 4 ఈ వారంలో ప్రిపేర్ అవ్వాలి, అవి మాట్లాడితే మాకు మళ్ళీ ప్రైజెస్. సో ఈ విధంగా ఉండేది అనమాట. ఓరియంటేషన్ ఉంది ఉండేది. నాన్నగారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆయన క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు మా కోసం. తర్వాత అమ్మ ఎవాల్యుయేట్ చేసేది. మా ఎవరు సోషల్ ఇంట్రెస్ట్ ఉండేదండి నాన్నగారికి, అమ్మగారికి. నాన్నగారు ఇంకా ఈజ్ సోషల్ మ్యాన్ యాక్చువల్లీ. ఆయన అక్కడ ఇప్పుడు శ్రీశైలంలో ఎవరున్నా కూడా మా నాన్నగారి పేరు చెప్తే గుర్తుపడతారు, షణ్ముఖం గారు అని అందరూ గుర్తుపడతారు. నేను ఎక్కడికి వెళ్ళినా షణ్ముఖం గారు అబ్బాయినని చెప్తాను. అవును, కాబట్టి ఆటోమేటిక్ గా రికగ్నిషన్. అక్కడ శ్రీశైలం వరకు జేడీ గారు కాదు, షణ్ముఖం గారు అబ్బాయి. మేము కూడా మా నేటివ్ ప్లేస్ కి వెళ్తే మా ఫాదర్ లాయర్, ప్రసాదరావు గారు అబ్బాయి అలాగే. సో ఆయన బాగా పిల్లలందరికీ యాక్టివిటీస్ కండక్ట్ చేసేవాళ్ళు, వనభోజనాలకి తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని అందరినీ. అక్కడ మా రిక్రియేషనల్ యాక్టివిటీ ఏంటంటే అక్కడ టీవీ ఉండేది కాదు కాబట్టి అసలు టీవీ లేదు. మా క్లబ్ లో కల్చరల్ యాక్టివిటీస్, మా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ మనం చేయడమే. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మాకు లక్ష్మణనాయుడు గారు అని చెప్పేసి మా మ్యూజిక్ మాస్టర్, ఆయన కండక్ట్ చేసేవారు స్కూల్లో. అక్కడికి క్లబ్కి వెళ్తే నాన్నగారు కండక్ట్ చేసేవారు. మ్యూజిక్ లో కూడా మీకేమన్నా ఉందా? మ్యూజిక్ అంటే ఏం లేదు, మ్యూజిక్ అంటే మ్యూజిక్ టీచర్ ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా సింగర్, ప్రతి ఒక్కరు అదైతే ఉంటది కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పాడతాం, ఏదో ఒకటి మాట్లాడతాం. సింగర్ ఉంటారు. కాబట్టి ఆ స్కూల్ అన్నది చాలా మా మీద చాలా ఇంపాక్ట్ మెమరీ ఉందండి. అక్కడ స్కూలింగ్ అక్కడ చిన్నప్పుడు అంటే ఏం చేసేవాడిని అంటే, నేను స్కూల్లో చేరిన తర్వాత ముందు ఎలిమెంటరీ స్కూల్లో చదివాము, ఆ తర్వాత హై స్కూల్కి వచ్చాం. వచ్చిన తర్వాత నేను చూశాను చాలా మంది మా స్టూడెంట్స్ కొద్దిగా చదువులో వెనకబడి ఉన్నారు. ఒకరోజు మీటింగ్ పెట్టాము మా వాళ్ళందరినీ. మీరు ఇనిషియేటివ్. నేను మామూలుగా క్లాస్లో లీడర్గా ఉండేవాడిని. సో అక్కడ అడిగేవాడిని, ఏంట్రా మీరంతా ఎందుకు చదవలేకపోతున్నారు అంటే, కొన్ని విషయాలు అర్థం కావట్లేదు అనేవాడు. కాబట్టి నేనేం చెప్పానంటే, రేపటి నుంచి నేను క్లాసులు తీసుకుంటాను మీకు. ఇది స్కూల్ 9కి స్టార్ట్ అయ్యేది, 9:30కి. సో మీరంతా 1 hour ముందు వచ్చేయండి అనేవాడిని. 8:30 వాళ్ళు రాగానే నేను క్లాసులు తీసుకునేవాడు, వాళ్ళకి తీసుకొని చదువు చెప్పేవాడిని. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మీరు అప్పుడే సోషల్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి ఏముందంటే టీచర్ చెప్పేది వాళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి మనము మన భాషలో చెప్తే అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆ క్లాసెస్ అవి తీసుకోవడం మొదలు పెట్టాను. ఇంకా అన్ని యాక్టివిటీస్ లో ఉండేవాళ్ళం మేము. ఆల్రౌండ్ యాక్టివిటీస్ అన్నిట్లో, గేమ్స్
గేమ్స్ లో దెబ్బలు నాకు పడింది గేమ్స్ లోనే. అంటే ఎక్కువ ఆడుతున్నాను, క్లాసుకి లేటుగా వస్తున్నానని చెప్పి మాస్టర్ ఒకటి 2-3 సార్లు తగిలించారు. అక్కడ ఏంటంటే గేమ్స్ కూడా చాలా నేను బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఎక్కువ క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ అండ్ బాల్ బ్యాడ్మింటన్ ఇది మెయిన్ గా. స్కూల్ నుంచి ఆడి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకో కోర్టుకి వెళ్ళి ఆడేవాళ్ళం. సో ఆ విధంగా చాలా ఎంజాయ్ చేసాం. మంచి మెమరీ ఏమైనా ఉందా? మెమరీ కానీ ఏదన్నా మీ స్కూలింగ్ వర్క్, ఐ మీన్ ఇంటర్మీడియట్ వరకు. తర్వాత మీరు వరంగల్ వెళ్ళిపోయారు కదా? వరంగల్ వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎవ్రీ ఈవెంట్ అండి, ఎవ్రీ ఈవెంట్ ప్రతిరోజు ఐ థింక్ ఎవ్రీ టర్న్ ఆఫ్ లైఫ్ ప్రతిరోజు కూడా ఒక మెమరబుల్ డేగా ఉండేది. సో ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత ఏంటంటే ఆ కాలనీలో ఇప్పటికీ మాకు చాలా మందికి ఎవరి క్యాస్ట్ ఎవరిదైనా కూడా తెలియదు. మాకు ఇంకా ఆ రోజుల్లో అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. మేము ఎవరింట్లోకైనా వెళ్ళేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాలేజ్ చదివినప్పుడు అసలు ఎవరి క్యాస్ట్ తెలియదండి. ఇప్పుడు చూస్తుంటే ఇదవుతుంది కానీ బట్ అప్పుడు ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ. తర్వాత ఏంటంటే నాకు అదే మీరు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అని అడిగారు కదా, నేను డ్రామాలు వేసేవాడిని. స్టేజ్ మీద ఉండేవాడిని, సోషల్ వేసేవాడిని. ఇక చిన్న చిన్నవి యమగోళ ఇట్లాంటివన్నీ మా నాన్నగారు స్క్రిప్ట్ తయారు చేసి మాతో వేయించేవాడు ఇంట్లో. మేమందరం మా వీధి పిల్లలందరం కలిసి మాకు ఒక స్క్రీన్ ఒకటి కట్టి దానికి ఒక గదకు ఒక బొప్పాయి కాయ తీసుకొని దాన్ని గదగా చేసి దాని మీద తగరం అంటించి ఇవన్నీ చేసేవాడు. తర్వాత నాకు ఫస్ట్ స్టేజ్ మీద అంటే ఒక ప్రొఫెషనల్ టీం కూడా ఉండేది, ప్రొఫెషనల్ డ్రామా కంపెనీ ట్రూప్. వాళ్ళు నన్ను అడిగారు నువ్వు వేస్తావా? నేను వేస్తాను. సో ఫస్ట్ నాకు ఇచ్చింది హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి రోల్, పోలీస్ రోల్ నాకు ఇచ్చారు అనమాట. సో అప్పుడు దానికి మళ్ళా ఇప్పుడు ఎట్లా డ్రెస్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఆయన ఉంటే ఇట్లా నేను వేస్తున్నానండి ఈ రోలు, అవి ఎట్లా వేసుకోవాలి డ్రెస్ అదంటే అతను చెప్పాడు. సో ఆ డ్రెస్ తెచ్చుకొని మళ్ళా వేసుకొని ఇది ఫస్ట్ రోల్ కదా అది, డ్రామా ట్రూప్ తో కలిసి పనిచేయడం ఇవన్నీ కూడా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా ఉండేది. ఎవ్రీ డే ఈజ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్. మేము ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేసాం చైల్డ్హుడ్ లో. తర్వాత ఏంటంటే మాకు దేవస్థానం దగ్గరగా ఉండేది, 8 కిలోమీటర్. దానికి అడ్డదారి ఉండేది అడవిలో. కాబట్టి అడవిలోంచి వెళ్ళిపోయేవాళ్ళం మేము. అడవిలోంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం దేవుడి దగ్గర. తర్వాత ఏంటంటే రోజు 4 సార్లు నడిచేవాళ్ళం. ఉదయం లేచి మధ్యాహ్నానికి స్కూల్కి వెళ్ళడం, ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్. మళ్ళీ లంచ్కి వచ్చేవాళ్ళం, మళ్ళా వెళ్ళడం, మళ్ళా రావడం. సో మినిమం రోజుకు 10 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడిచేవాడు. అదే బిగ్ ఎక్సర్సైజ్, అది పెద్ద ఎక్సర్సైజ్ మనకి. దాంతోపాటు గేమ్స్, ఫిట్నెస్ అంతా చాలా బాగా ఉండేది. కాబట్టి ఎప్పుడు హాస్పిటల్ ఏది కింద పడ్డము దెబ్బలు ఇలాంటివే కానీ ఇక మిగతా ఎటువంటి జ్వరాలు అలాంటివి కూడా వెరీ రేర్ గా ఉండేది. సో ఆ విధమైన ఒక నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చేస్తుంది కొంచెం సిమిలర్ లైన్స్ లో ఉండే. తర్వాత ఏంటంటే నాన్నగారు అక్కడ ప్రాజెక్ట్ లో ఎవరైనా వస్తే వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయనకు టీచింగ్ చాలా ఇంట్రెస్ట్. ఆ ప్రాజెక్ట్ ని మొత్తం ఎలా కన్సీవ్ అయింది, తర్వాత ఎలా కడుతున్నాము, వీటిలో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా నాన్నగారు బాగా జోక్స్ బాగా వేసేవాడు, దాంతో బాగా అట్రాక్ట్ చేసేవాడు. కాబట్టి ఎంత ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఎంత అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండేవారు. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నాన్నగారి ఇంపాక్ట్ ఉంది మీ మీద డెఫినెట్ గా చాలా ఉంది. ఆయన కూడా మంచి జనరల్ గానే ఉంటది. ఫాదర్ ఈజ్ అవర్ ఫస్ట్ హీరో కదా. మంచి స్పీకర్ ఆయన. ఇక అమ్మ వచ్చేసి మాకు అప్పుడప్పుడు అర్థం కానివి ఇవన్నీ కూడా టీచర్. తర్వాత అమ్మ క్వశ్చన్ పేపర్లు అవి తెస్తే నేను బిట్ పేపర్ కరెక్ట్ చేసేవాడు, అమ్మకి హెల్ప్ చేసేవాడు. బిట్ పేపర్ మనం చేయొచ్చు కదా, కలెక్ట్ చేసేవాడు. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మకు హెల్ప్ చేసేవాడు నేను కొద్దిగా. మెషిన్ ఇంట్లో సూయింగ్ మెషిన్ ఉండేది, అమ్మ ఇంట్లో చిన్న చిన్నవన్నీ తనే కుట్టేవాడు. ఆ రోజుల్లో అందరిలో ఉండేది హాబీ లాగా. కాబట్టి స్ట్రైట్ గా ఏదైనా కుట్టాలంటే నేను కుట్టేవాడు. సపోజ్ దిండు కవర్లు గానీ, పరుపు కవర్లు గానీ, ఇలాంటి స్ట్రైట్ కొట్టాలంటే నేను కుట్టేవాడు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అప్పటి నుంచి అలవాటు అయింది. తర్వాత బాబిన్ లో ఈ దారం వేయడం అన్నది ఒక ఆర్ట్. అవును, లేకుంటే చుట్టాలి, లేకుంటే దాన్ని ఆ మెషిన్ కు గనక పెడితే అది తిరుగుతుంది, దాంతో అవుతుంది. అదొక పెద్ద ఛాలెంజ్ గా ఉండేది మాకు. తర్వాత మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు, శంకర్ అని. ఆయన మాకు సీనియర్, ఒక 5 years సీనియర్. ఆయన మాకు సైన్స్ గురించి ఆయన చెప్పేవాడు మాకు అందరికి. సైన్స్
అప్పుడు ఏంటంటే బెలూన్స్ తెచ్చి మేము ఆ చిన్న ఈ హైడ్రోజన్ తయారు చేసి అంత మా అడ్రస్లు రాసేవాళ్ళం పేర్ల మీద, చిన్న స్లిప్ మీద పేర్లు రాసి ఆ బెలూన్ కట్టి వదిలేవాళ్ళం. ఎక్కడికో వెళ్ళిపోయాయి అనమాట. అలా సో అలా పంపించేవాళ్ళం. ఇట్స్ ఐ మీన్ అక్కడ ముఖ్యంగా మా మొత్తం లైఫ్ ని టర్న్ చేసింది మాకు శ్రీశైలం. ఫౌండేషన్ పర్సనాలిటీ ఫౌండేషన్ ఫామ్ అయిందంతా శ్రీశైలం. స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ నాన్నగారి ఇంపాక్ట్, అమ్మ సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరు కూడా మేము షాపింగ్కి వెళ్ళినా వాళ్ళకి వెళ్ళినా షాప్ లో వాళ్ళు అందరూ కూడా బాగా ఒక జస్ట్ ఒక విలేజ్ లెవెల్లో ఎలా ఉంటారు ఒకరు ప్రతి ఒక్కరికి తెలుస్తారు కదా ఆ విధంగా. తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళం మేము. మళ్ళీ మా టపాలు ఏదైనా వస్తుందా ఇవి ఫోన్ కూడా పోస్ట్ ఆఫీస్ మోర్స్ కోడ్ టెలిగ్రామ్ మోర్స్ కోడ్. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అక్కడే చేశాను నేను. అప్పుడు ఇంకా ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అన్నది ఒకటి. సాధారణంగా అంటే నాన్న ఇంజనీరు, అమ్మ సైన్స్, అమ్మ బయాలజీ, అమ్మ బిఎడ్ కదా, బిఎస్సి బిఎడ్. ఆ తర్వాత ఏంటంటే నన్ను ఏం తీసుకుందామన్నా ఒక ఇది ఉండదు, డౌట్ లో ఉండేవాడిని నేను. నాకేంటంటే పెద్ద బయాలజీలో ఈ పిక్చర్స్ వేయడం నాకు కొంచెం ఇబ్బంది కానీ బట్ ఫైనలీ ఐ సెడ్ ఐ విల్ గో ఫర్ ఇంజనీరింగ్ అని ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అవును. సో వెళ్ళి ఇక్కడ రాశాను నేను, అనంతపూర్లో రాశాను ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. తర్వాత ఏముందంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయ్యి అక్కడ ఆ టైంలో మాకేం కోచింగ్ సెంటర్స్ ఏమి ఉండేవి. ఇక్కడే మాకు మా కెమిస్ట్రీ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. మాకు శ్రీశైలంలోనే మాకు పార్వతీశం గారిని నాన్నగారి కొలీగ్, ఆయనకు టీచింగ్ లో చాలా ఇంట్రెస్ట్. ఆయన మ్యాథ్స్ ఫిజిక్స్ ఆయన చెప్పేవారు. మా కెమిస్ట్రీ మాస్టర్ కెమిస్ట్రీ చెప్పారు. సో అవి చేసేసి ఎంట్రన్స్ రాసాము. ఎంట్రన్స్ జనరల్గా ఎగ్జామ్ రాసిన తర్వాత సరిగా రాసామో లేదో అని మా మాస్టర్ గారు అడిగారు, ఎలా రాసామంటే పర్లేదు సార్ బాగానే రాశాను అన్న. అయిన తర్వాత ఇంకా ర్యాంక్స్ వచ్చాయి. ర్యాంక్స్ వచ్చేసరికి ఏమైంది, నాకేదో 1,00,000 పైన ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మా వాళ్ళు ఏదో చూసి వచ్చారు. వాళ్ళు ఊర్లో ఎటు ఇటు తిరుగుతూ వాళ్ళంతా ఆశ్చర్యంగా నీకు ఇంత పెద్ద ర్యాంక్ వచ్చింది అంటారా అని వాళ్ళు అంటున్నారు. మా అక్క ఒకవైపు అంటుంది నీ హాల్ టికెట్ కరెక్ట్ గా ఉందో లేదో చూడు అని. అది పట్టించుకోవట్లేదు, ఇంత ర్యాంక్ ఎలా వచ్చిందిరా అని నేను అనుకుంటున్నా, మరి ఇంత ఘోరంగా రాదే అని. అప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. మా చిన్నాన్న అనంతపూర్లో ఆయన పంపించారు. ఆయన అక్కడ జేఎన్టీయూలో చూసి నాది 141 ర్యాంక్, 141. సో యువర్ ర్యాంక్ ఈజ్ 141 అని చెప్పి మా వాళ్ళండి మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఊర్లో ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. నాకు లక్ష్మీనారాయణకి 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది. మళ్ళా ఇది వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ లో అందరం వెళ్ళి కాదురా బాబు నాకు ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పారు అనమాట. ఇంకోటి మీరు అనుభవం అన్నారు కదా, 10th తర్వాత నేను బళ్ళారి వెళ్ళాను. మా అమ్మ బళ్ళారి నుంచి. సో 10th అక్కడికి వెళ్ళి టైపింగ్ నేర్చుకున్నాను. మా ఇంట్లో చిన్న రెమింగ్టన్ మెషిన్ టైప్ మెషిన్ ఉండేది. అక్కడికి వెళ్ళి టైప్ చేసుకున్నాను. టైప్ చేసిన తర్వాత మా అంకుల్ మామయ్య ఒక ఆయన మా అమ్మ వాళ్ళ సినిమాలు పిచ్చేది. అతను నన్ను అన్ని సినిమాలకు తీసుకెళ్లేవాడు. సో తీసుకొచ్చిన తర్వాత నేను టైపింగ్ కోసం టైప్ కొట్టేవాడిని మా నాన్నగారికి. టుడే ఐ హావ్ సీన్ దిస్ మూవీ అని చెప్పేసి మూవీ పేరు అది వెళ్ళి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక కవర్ కొని అందులో పెట్టి దానికి మళ్ళీ అడ్రస్ రాసి పంపించేవాడు. ఇలాగైంది. ఇలా అయిన తర్వాత ఒక 10 సినిమాలు ఏమో చూశాను నేను, ఒక 15-20 రోజుల్లో. నాన్న దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వచ్చి ఆయన ఏం పెట్టారు, స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నారు. స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే నేనేమనుకున్నానంటే, నువ్వు ఇన్ని సినిమాలు చూస్తున్నావు, స్కూల్ ఈజ్ ఫస్ట్ అంటే స్కూల్ ఈజ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో స్టార్ట్ ఇమీడియట్లీ అంటే నేను ఈ సినిమాలు చూడడం నాన్నగారికి ఇష్టం లేదు అని చెప్పేసి వెంటనే సామాన్లు సర్దుకొని బయలుదేరేసా బస్సులో. వెళ్ళగానే బస్ స్టాండ్ దగ్గర మా హెడ్ మాస్టరు, మా నాన్నగారు, మా 2 టీచర్లు ఓ దండ పట్టుకొని ఉన్నారు. దిగా ఏమైంది రా వేసి నీకు స్కూల్ ఫస్ట్ వచ్చిందిరా అని చెప్పారు. ర్యాంక్ 10th క్లాస్ లో నీ ర్యాంక్ స్కూల్ ఫస్ట్. అది ఆ స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ. నేనేమో ఆ సినిమాలు చూస్తున్నానని చెప్పి నేను ఇచ్చుకున్నాను. అప్పుడు నాకు 100 రూపాయలు ప్రైజ్ వచ్చింది. సో మా ఊర్లో క్లబ్ లో అంత సత్కారం పెట్టి స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా మంచి మెమరీ. అది మెమరీ అండి, సూపర్ మెమరీ. ఫస్ట్ టైం ఒక మన దీనికి ఒక 10th లో నాకు స్టేట్ ర్యాంక్ మిస్ అయ్యాను. మా టైంలో ఏమైందంటే 10th క్లాస్ పేపర్ లీక్ అయింది.
హిందీ పేపర్. అది పేపర్లో వచ్చేసింది, న్యూస్ పేపర్లో వచ్చేసింది మొత్తం. దాంతో ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. చేసి ఆల్టర్నేటివ్గా ఇంకో పేపర్ పెట్టారు. మాకు ఎలా ఉండేదంటే హిందీ పేపర్ మొదట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్. వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, 6 క్వశ్చన్స్, అందులో 5 రాయాలి, ఒక్కో దానికి 20 మార్క్స్ 100కి. సింపుల్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఎస్ఏ, ఒక క్వశ్చన్ ఆర్ కబీర్ కే దోహే చాయిస్. నేను రాశాను, మిగతా క్వశ్చన్లని రాసి ఈ క్వశ్చన్కి వచ్చా. కబీర్ కే దోహే 2 minutesలో అయిపోతుంది, టైం చాలా ఉంది, కాబట్టి ఎస్ఏ రాద్దాం అనుకున్నాను. అంటే ఆ క్వశ్చన్ ఎస్ఏ రూపంలో మార్చుకొని రాయడం మొదలుపెట్టి మొత్తం రాసేసి బయటకు వచ్చా. వచ్చిన తర్వాత మా హిందీ మాస్టర్ గేట్ బయట వెయిట్ చేస్తున్నారు, లక్ష్మణ్ రావు గారు అని. ఎందుకంటే హిందీ సబ్జెక్ట్ కాబట్టి ఆయన లోపలికి అలౌ చేయరు. ఆయన బయట ఉన్నాడు. నేను బయటికి నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మేలో ఎగ్జామ్స్, ఎండ. ఆయన నిలబడి, అరే లక్ష్మణారాయణ ఇక్కడ రా అన్నాడు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి, ఏంటి సార్ అని, ఎలా రాసేవారు అన్నారు. బాగా రాశారు. అరే లాస్ట్ క్వశ్చన్కి కబీర్ కే దోహే రాసావా ఎస్ఏ రాసావా అన్నాడు. ఆ క్వశ్చన్ రాసావా సార్, టైం ఉందని క్వశ్చన్ రాశాను సార్ అన్నాడు. తప్పురా అది, ఎందుకంటే నువ్వు ఎంత రాసినా కూడా దానికి వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. కబీర్ కే దోహేకి మార్క్స్ కట్ చేయడానికి అవకాశమే లేదు. అది రాసింటే బాగా మార్కులు వచ్చేవిరా. నేను 9 marks లో స్టేట్ ర్యాంక్ మిస్ అయ్యా. నేను కబీర్ కే దోహే రాసి ఉంటే అంటే నాకు తెలియదు అప్పుడు. కబీర్ కే దోహే బ్రహ్మాండంగా తెలుసు. కబీర్ కే దోహే అసలు కంఠపాఠం కూడా చెప్తాను. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. టైం ఉంది కదా అని. ఎక్స్పెరిమెంట్స్ కొంచెం అంటే నేను ఇక్కడ చెప్పడం ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ గురించి ఎలా పట్టించుకునేవాడు ఉదాహరణ. ఎంత కేర్ తీసుకు, లేకుంటే ఏముంది, ఆయనకు ఆ రోజు నా ఎగ్జామ్ కదా ఇంట్లో కూర్చోవచ్చు ఆయన. కానీ వచ్చి పిలిచి ఏం రాసావురా అని అడిగారంటే అది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. కోరిలేట్ అవుతున్నాయి మా లైఫ్ లో కొన్ని. అదే అప్పుడంతా ఏంటంటే ఆ టైంలో అందరూ కూడా ఈ విధంగానే ఉండేవాళ్ళు టీచర్స్ అందరూ. మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు, నాకు కూడా ఇట్లా BA ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీ ర్యాంక్ వస్తే ఆయన పిలిచి, ఆయన మా కాలేజ్ అప్పుడుదా మళ్ళీ మిస్చివస్ స్టూడెంట్స్ మేము కూడా, 1000 rupees ఇచ్చి, అరే నువ్వు సివిల్స్ రాయరా, నువ్వు సక్సెస్ అవుతావు. సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అట్లుండేవాళ్ళు టీచర్స్, అంతా మన మీద లైఫ్ లో అంత ఇంపాక్ట్ చేసేవారు. మాకు కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా తెలుగు మాస్టర్ ఉండేవారు అంకిరెడ్డి గారు. ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు, వీడిని ఇంజనీరింగ్ అది పంపించదండి, వీడిని డైరెక్ట్గా డిగ్రీలో జాయిన్ చేద్దాం. సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు ఫేమస్ కాలేజ్, అందులో జాయిన్ చేద్దాము. వీడు డిగ్రీ అయిపోగానే సివిల్ సర్వీసెస్ రాయిద్దాం వీడితో అని అన్నారు. సో అప్పుడు మా నాన్నగారు అన్నారు, సివిల్ సర్వీసెస్ మనకేమీ అది గ్యారంటీ కాదు కదా, సపోజ్ వీడికి రాకుంటే అప్పుడు ఏమవుతుంది, రిస్క్. కాబట్టి ఇంజనీరింగ్ వెళదాము అని చెప్పేసి అప్పుడు ఎంట్రన్స్ రాయడము NIT వరంగల్. తర్వాత NIT వరంగల్. అప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి అన్నది ఒక క్వశ్చన్. నాన్నగారు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్, JNTU ఉండింది, తిరుపతి, అన్నిట్లో వచ్చేది నాకు. కానీ మా గురువు గారు చెప్పాను కదా, పార్వతీశం గారు, ఆయన మెకానికల్ ఇంజనీర్. ఆయన మా మైండ్లో ఇంజనీరింగ్ చేస్తే మెకానికలే చేయాలని చెప్పేసి మాకు ఆల్రెడీ డిసైడెడ్, క్రిస్టలైజ్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను, కౌన్సిలింగ్ జరిగింది మాకు. కౌన్సిలింగ్ జరిగినప్పుడు వెళ్తే అక్కడ కోటేశ్వరరావు గారు ఉండినారు, REC ప్రిన్సిపల్. నాన్నగారికి బాగా తెలుసు. అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉండేది, అప్పుడు ఇంకా కంప్యూటర్ సైన్స్ రాలేదు, ఎలక్ట్రానిక్స్ వచ్చింది. అన్నాడు, మీ వాడికి ఎలక్ట్రానిక్స్ కూడా వస్తుందండి అంటే, వీడు వినట్లేదు, వీడు మెకానికల్. నన్ను పిలిచారు, ఏంటి బాబు నువ్వు అంటే, నేను లేదు సార్, నేను ఇంజనీరింగ్ జాయిన్ అయితే మెకానికలే జాయిన్ అవుతాను. నేను జాయిన్ అయ్యాను. ఆ విధంగా NIT అంటే అప్పుడు REC వరంగల్ బాగా నక్సలైట్ హబ్ కదా. అవునండి, బాలగోపాల్ గారు వీళ్ళందరూ అక్కడి నుంచి పెద్ద పెద్ద నక్సలైట్ లీడర్స్ అక్కడి నుంచి ఉన్నారు. RSU రాడికల్ స్టూడెంట్స్, అది ఎస్పెషల్లీ REC వరంగల్ ఇస్ హాట్ బెడ్ ఆఫ్ మెడికల్ కాలేజ్. REC ఈ రెండు కూడా మీద ఇంపాక్ట్ ఉండిందా మీకు? సోషల్ అవేర్నెస్ ఎక్కువ కదా. అంటే ఫార్చునేట్ గా మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు, సత్యనారాయణ అని చెప్పేసి. ఆయన మాకు సీనియర్, మాకు ఒక 2 years సీనియర్. ఆయన ఆల్రెడీ అక్కడే ఉన్నారు, అప్పుడు సివిల్ చేస్తున్నారు ఆయన. సో ఆయన వచ్చి బ్రీఫ్ చేశాడు, ఎందుకంటే మీరు రాగానే మిమ్మల్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి మీతో పాటలు పాడిస్తారు, మీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమంటారు. సో అప్పుడు టాలెంట్ స్పాట్ చేస్తారు, అంటే ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు ఇది ప్రభావితం చేయగలరు. అందుకని నాకు ముందే చెప్పాడు, నువ్వు మాట్లాడతావు, నువ్వు స్పీచ్లో ఇస్తావు కదా, ఏం తెలియనట్టు కూర్చో అక్కడ. నేను చెప్పడం మొదలు పెట్టామంటే నేను పిక్ చేసి ఇంకా నీకేమీ ఆల్టర్నేటివ్ లేదు, నువ్వు వెళ్ళాల్సిందే. RSCలో జాయిన్ అయ్యి నువ్వు చేయాల్సిందే.
కాబట్టి ఏం తెలియనట్టు మేము కూర్చున్నాం. కాబట్టి ఆ దీని నుంచి ఇంపాక్ట్ అవలేదు. కానీ ఏంటంటే నేను చూసింది RSU ఉండడం వల్ల అక్కడ కూడా నార్త్ సౌత్ డివైడేషన్ ఏది ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఇతర స్టేట్స్ నుంచి వస్తారు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. 50% మన స్టేట్, 50 మిగతా స్టేట్స్ నుంచి ఇద్దరిద్దరు వస్తారు. కాబట్టి ఆ విధమైన ఫీలింగ్స్ ఎప్పుడు ఉండేవి కాదు. తర్వాత ఈ క్యాస్ట్ ప్రభావాలు కూడా అసలు ఉండేవి కాదు. తక్కువే. సో RSU వల్ల అదొకటి ప్రభావం ఉండేది. కానీ కాలేజ్ అప్పుడప్పుడు మూత పడుతుండేది. ఈ బంధులు వీటి వల్ల గొడవలు, తర్వాత ఎక్కడ ఏది జరిగినా సర్చిలు ఇవన్నీ మా కాలేజీలోనే జరిగాయి. ఒకసారి థర్డ్ ఇయర్ లో అక్కడ యాదగిరి రెడ్డి గారని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు కాజీపేట్. ఆయన మా ఏరియా అంతా ఇన్ఛార్జ్. ఆయన్ని నక్సలైట్స్ కాజీపేట్ రైల్వే స్టేషన్ లో చంపేశారు. ఆయన వాళ్ళ భార్యని సీ ఆఫ్ చేయడానికి వస్తే అతను టెర్రర్, సో ఆయన్ని అక్కడ కొట్టేశారు. సో దాంతో ఆ రోజు నైట్ మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా RSCలోనే ఉంది. ప్రతి రూమ్ చెక్ చేయడం మొదలుపెట్టి. నేనేంటంటే అప్పుడు మాకు 25 years ఇది జరుగుతుండేది. అప్పుడు మేము ఒక మోడల్ తయారు చేశాం, మొత్తం కాలేజ్ మోడల్ తయారు చేద్దామని. నేను అప్పుడు ఈ మోడల్ చేసి చివరి వరకు గడ్డం పెంచాలి అని చెప్పి, షేవింగ్ చేసుకోకూడదు అని చెప్పేసి గడ్డం పెంచాను దానికి. సో గడ్డంలో ఉన్నా. తర్వాత ఏంటంటే ఒక రెడ్ కలర్ షర్ట్ కూడా వేసుకున్నాను. వెళ్ళి రూమ్ లో పడుకోకుండా కొద్దిగా ఎండగా ఉందని చెప్పేసి పైన టెర్రస్ మీద పడుకున్నాం. సో రాత్రి వచ్చారు పోలీస్, వచ్చి లేపారు. ఏంట్రా ఇక్కడ పడుకున్నారన్నారు. కింద రూమ్ సార్ మాది, పైన పడుకున్నాము అంటే. పదండి మీ ఐడెంటిటీ కార్డులు అన్నీ చూపించండి అన్న. వచ్చాం. వస్తే అక్కడ ఐడెంటిటీ కార్డు కనపడలేదు. ఇంకోటి ఎక్కించండి విండి అన్నారు. అయ్యో అరే సార్ నేను స్టూడెంట్ సార్ అని. మరి నీ ఐడెంటిటీ కార్డు ఎదురా అన్నారు. లేదు సార్ నాకు ఇక్కడ లేదు అని. నాకు వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని చూపించాను. నేను టాప్ లో ఉండేవాడిని కాబట్టి మెరిట్ సర్టిఫికేట్స్ ఉండేవి. సార్ ఇది నేనే సార్, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్, నాకు చదువుకో వచ్చాను, నేను సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ నేనే. సో ఇదన్నీ చూపించాను వాళ్ళకి. చూసి మా వాళ్ళందరూ కూడా సార్ వాడు వన్ ఆఫ్ ది టాపర్స్ సార్, వాడు ఈ మోడల్ తయారు చేస్తున్నాడు, గడ్డం పెంచుకున్నాడు చెప్తే సరే వదిలేశారు. సో మరి ఏమయ్యేదో అంటే తెలియదు మరి. ఎందుకంటే అక్కడ కూడా పోలీస్ బాగా అప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే కొలీగ్ ఒక లాస్ అయింది అటువంటి వాడిని అని చెప్పేసి అదొక భయం. సో దాంతో ఆ విధంగా బాగా జరిగింది. RSC కూడా మంచి. మీ కాంటెంపరీలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా ఆ టైంలో మీకు బాగా? మా కాంటెంపరీస్ లేరు కానీ మాకు సీనియర్స్ లో ఉండేవారు. మన బసవరాజ్ అని ఒక ఆయన చనిపోయాడు, టాప్ నక్సల్. నంబాల కేశవరావు అని. కేశవరావు ఆయన పేరు గంగన్న అనేవాళ్ళు. మాకు సీనియర్, మెకానికలే మాకు సీనియర్ ఆయన. సో ఆయన తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది చదువుకునే వాళ్ళు అక్కడి నుంచి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. బాలగోపాల్ గారు ఈ మూమెంట్ అంతా అప్పుడంతా కూడా మెయిన్ ఫీడర్ వచ్చేసి కరీంనగర్, వరంగల్. ఇక్కడ నుంచి వరంగల్ ముఖ్యంగా RSC నుంచి కూడా ప్రభావితం చాలా మంది అయ్యేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేవాళ్ళు దాని గురించి. అక్కడి నుంచి IIT అటు నుంచి మధ్యలో గ్యాప్ ఉందిగా. మాకేంటంటే ఈ RSU వల్ల మాకు చాలా రోజులు పోయి మాకు ఒక సెమిస్టర్ లేట్ అయింది. జూన్ లో రావాల్సిన వాళ్ళు డిసెంబర్ లో బయటకు వచ్చాం. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఉండేవాడు దేశిరాజు రామకృష్ణ అని బాపట్ల. అదేమన్నాడంటే అరే మా ఊర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు, అక్కడికి మనం వెళ్దాము అన్నాడు. టీచింగ్ బాగా ఇంట్రెస్ట్ నాకు, నేను కూడా అక్కడ కూడా టీచ్ చేసేవాడు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నా వరంగల్ RSCలో కూడా టీచ్ చేసేవాడు. నేను నోట్స్ బాగా రాసేవాడు. సో నా నోట్స్ ఎప్పుడు రిజర్వేషన్ లో ఉండేది అనమాట. మాకు చిన్న డైరీలో రాసేవాడు ఈ టైం నుంచి లక్ష్మీనారాయణ నోడు మాకు. సో నోట్స్ బాగా తయారు చేసేవాడు. కాబట్టి రూమ్ లో కూడా చాలా మంది క్లాసెస్ అవి చెప్పించుకోవడానికి వచ్చేవాడు. సో అది అయిన తర్వాత వాడు ఏమన్నాడు, నీకు టీచింగ్ ఇంట్రెస్ట్ కదరా మనం అక్కడికి వెళ్దాము అన్నాడు. సరే అన్నా. నేను, రామకృష్ణ, ఇంకో మా ఫ్రెండ్ చక్రవర్తి, మేము ముగ్గురం బాపట్లకి వెళ్ళాం. బాపట్లకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ మాకు టీచింగ్ అసిస్టెంట్లుగా తీసుకోవడానికి. సో వెళ్ళాం. అక్కడ మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు శేషగిరి గారు, ముప్పలేని శేషగిరిరావు గారు. ఆయన పిలిచాను మీరంతా RSCలో చదివారు, మీరంతా ఏమి రాడికల్సా అన్నారు. అసలు ముద్ర ఉండిపోయేది RSC అనగానే ఇదే ముద్ర. సార్ మేమేం కాదు సార్ అంటే అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి మాకు సెలెక్ట్ చేశారు. చేసి మేము టీచింగ్ అసిస్టెంట్స్ గా జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత మా ఫస్ట్ శాలరీ వచ్చింది. నాకు ఇంకొక అనుభవం, మా సిస్టర్స్ ఇద్దరు చదివేవాళ్ళు. మాకు ఇది ఒక చెల్లె, ఇద్దరు అక్కలు. సో మా అక్కలు ఇద్దరు ఏం చేసేవాళ్ళంటే నాన్నగారు పంపించిన డబ్బు కొంచెం సేవ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేవాళ్ళు మా కోసం, నాకు మా చెల్లెల కోసం.
నేను ఎప్పుడు వచ్చినా తీసుకొచ్చేవాడిని కాదు. మా చెల్లెలు నన్ను అడుగుతుండేది, వాళ్ళిద్దరు తెస్తారు నువ్వు ఎందుకు తేవాలి, నేనైనా నాన్న పంపించేది నాకు ఖర్చు అయిపోద్ది, సరిపోదు, కాబట్టి నీకు శాలరీ వచ్చిన తర్వాత నీకు పంపిస్తానులే అని చెప్పాను. కాబట్టి ఫస్ట్ శాలరీ రాగానే నేను చేసింది ఏంటంటే ఒక కేక్ కొని దాని మీద దిస్ ఈజ్ మై ఫస్ట్ శాలరీ అని దాని మీద రాయించి మా చెల్లెలికి పంపించా. మంచి మెమరీ. సిస్టర్ కూడా అది గుర్తొచ్చింది. తర్వాత ఏమైందంటే ఇంకా ఎంటెక్ కోసం అని గేట్ రాసాం ఎగ్జామ్. కానీ గేట్ అప్పుడు 11 పేపర్స్ రాయాల్సి వచ్చేది మాకు. రాసిన తర్వాత ఏం రాసామో నాకు అర్థం కాల. మరి ఏం చేద్దాం, గేట్ వస్తుందా రాదా, మరి ఇక్కడే ఉండిపోతామా అని చెప్పేసి నాకు అప్పుడే ఆల్రెడీ చేతిలో అశోక్ లేలాండ్ జాబ్ ఉండింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యాను అశోక్ లేలాండ్ జాబ్. సో ఆ జాబ్ కోసం ఇంక ఇది వచ్చేటట్టు లేదు మనకు గేట్ అనుమానంగా అని చెప్పేసి మా వాడు రామకృష్ణకి చెప్పేసి, బాస్ నేను వెళ్తాను, నేను అక్కడ జాయిన్ అవుతాను వెళ్ళి ఎంటెక్ లో అని వెళ్ళి అప్పుడు పర్సెంటేజ్ ఏదో 98 ఎంతో వచ్చింది. వెళ్ళి అక్కడ మెకానికలే కదా నాకు, సారీ ఇంకా ఇది కాదు, ఇంకా గేట్ రాలే రిజల్ట్. సో అశోక్ లేలాండ్ లో జాయిన్ అయ్యాను. అదేంటి మాకు ఎగ్జిక్యూటివ్ ఆర్ఎండిలో ఎగ్జిక్యూటివ్. సో అప్పుడు నేను ట్రిప్లికేన్ అనే ఒక ప్రాంతంలో రూమ్ తీసుకుని నేను మా ఫ్రెండ్ సుధాకర్ అని మేమిద్దరం అక్కడ తీసుకున్నాం చెన్నై ట్రిప్లికేన్. అప్పుడు ఏంటి ఇంకా హోటల్స్కి వెళ్ళాలి. ఉదయం లేవగానే మేము రెడీ అయిపోతే బస్సు వచ్చేది, బస్సులో ఎక్కేవాళ్ళం, ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం ఎన్నోర్ ప్లాంట్. వెళ్ళగానే అక్కడ బ్రహ్మాండంగా టిఫిన్ ఫుడ్ బ్రహ్మాండంగా ఉండేది. వెళ్ళిపోయి టిఫిన్ చేసుకొని మళ్ళీ లంచ్, వాళ్ళు 5 ఉండేవాళ్ళం మేము, చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి ఈవినింగ్ డిన్నర్కి అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉండేవి. అది వాడు ఎట్లా మాట్లాడని 30 రోజుల్లో తమిళ భాష అని పుస్తకం కొనుక్కున్నాం. అందులో రాసి ఉంటాడు హోటల్కి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి. సో అది బట్టి పట్టుకొని నేను ఒక డైలాగు వీడొక డైలాగు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొనేవాడు. ఎన్న ఇరుకదు అంటే వాడు ఏదో చెప్పేవాడు, అన్నవాడు వాడు ఇది చెప్పి ఎన్న ఇరుకదు అని చెప్పేసి మేము ఇద్దరం మాట్లాడుకొని అలా నెమ్మదిగా తమిళ్ పికప్ చేశాం. సో పికప్ చేసుకొని ఆ విధంగా చేశాను. అప్పుడు ఏమైందంటే నాకు అప్పుడు యాక్చువల్గా అశోక్ లేలాండ్ మీరు చూస్తే ట్రాన్సిషన్లో ఉంది. అది బ్రిటిష్ లేలాండ్ నుంచి అశోక్ లేలాండ్కి ట్రాన్సిషన్. అప్పుడు ఏంటంటే పెద్ద వర్క్ ఏది జరిగే కాదు. మా పని ఏంటంటే రోజు బ్రహ్మాండంగా బ్రేక్ఫాస్ట్ చేసి చేసీలు తయారు చేసేవాడు. చాసీ రెడీగా ఉండి వాడు అక్కడి నుంచి వెళ్ళి డిపోకి పెట్టాలి. వాళ్ళకి ఎంత బోరింగ్ జాబ్ అంటే ఎవడు ముట్టుకునేవాడు కాదు. మా పని ఏంటంటే ఆ చేసి తీసుకొని నడుపుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి నడిచొచ్చి మళ్ళా ఇక్కడి నుంచి ఇదే పని. కాబట్టి హెవీ వెహికల్ డ్రైవింగ్ నేను అక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నా అశోక్ లేలాండ్. తర్వాత గేట్ స్కోర్ వచ్చింది, చూసుకుంటే 98% వచ్చింది. నేను ఇట్ వాజ్ సర్ప్రైజ్. సో అప్పుడు ఏం చేయాలి, వెళ్ళాను ఐఐటికి వెళ్ళి అక్కడ మెకానికల్ మళ్ళీ మెకానికల్. తర్వాత ఇంజిన్స్ నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఐసీ ఇంజిన్స్లో జాయిన్ అయ్యాను. సో అశోక్ లేలాండ్ రిజైన్ చేసి ఐఐటి వచ్చాం. వాడు మీద 2 నెలల డబ్బు శాలరీ అదేదో కట్టమన్నాడు. నేను కట్టలేను అన్నాను. నేను ఐఐటి అది కూడా ఐసీ ఇంజిన్స్ చేస్తున్నాను. రిజైన్ చేసి కాంపన్సేషన్ నేను కట్టినా. నేను ఐసీ ఇంజిన్స్ వీలైతే ఇది అయిన తర్వాత వచ్చి చేరతాను, అదే డబ్బులు లేవని చెప్పి సరే వదిలేసి వెళ్ళేసి జాయిన్ అయిపోయాను ఇంకా ఎంటెక్. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉండేది ఐఐటి లైఫ్ టోటల్ గా. ఎందుకంటే ఆర్ఈసీలో ఉన్నాము, ఐఐటికి వచ్చాము, మళ్ళీ బ్రహ్మాండమైన లైఫ్. బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ సఫిషియెంట్. సినిమాలు అక్కడే మాకు ఆర్ఈసీలో కూడా వారానికి 3 సినిమాలు వేసేవాడు. బాగుంది. ఒక కొత్త ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్పోజర్ కూడా మాకు బాగా. మంచి హై ఇంటెలెక్చువల్స్, బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, మంచి లైబ్రరీ. సో ఇవన్నీ చేసుకుంటూ సివిల్స్ రాయాలని ఎప్పుడు అనిపించింది. సో ఎంటెక్ అయిపోయింది, ఎంటెక్ ఫినిష్ చేసేసి 3 సెమిస్టర్స్ అయిపోయింది. వెంటనే అక్కడ పిహెచ్డిలో జాయిన్ అయ్యా. మా గురువు గారు గణేషన్ గారు అని చెప్పేసి, నాకేంటంటే టీచింగ్ ఇంట్రెస్ట్. సో ఐఐటి అది ఇంకా ఎక్కువ చేసింది నా ఇంట్రెస్ట్. సో మా గురువు గారు గణేషన్ గారు ఎంటెక్ నా గైడ్. సార్ నేను పిహెచ్డి చేరుతాను అంటే చేరిపో అన్నాడు. సో వెంటనే పిహెచ్డి జాయిన్ అయిపోయి పిహెచ్డి కోర్స్ వర్క్ చేసేసాను ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ ప్రాక్టికల్ వర్క్ మొదలుపెట్టి నేను యాక్చువల్గా 3D సిమ్యులేషన్ చేయాలి. అంటే ఒక 2 స్ట్రోక్ ఇంజిన్ లో మన బుల్లెట్ ఉండేది. అవును, 4 స్ట్రోక్ 2 స్ట్రోక్. ఇది 2 స్ట్రోక్ ఇంజిన్. బుల్లెట్ తీసుకొని బుల్లెట్ ఎగ్జాస్ట్ నుంచి పొల్యూషన్ తగ్గించడానికి అక్కడ ఒక చిన్న వాల్వ్ ఇంట్రడ్యూస్ చేస్తే అందులోంచి మనం ఫ్యూయల్ కొంచెం తగ్గించవచ్చు అన్నది కాన్సెప్ట్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచవచ్చు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ నాది.
సో ఆ రోజు చేస్తున్నాము, మా నైట్ అయిపోయింది ప్రాజెక్ట్ చేసేసరికి. చేసి అది రికార్డింగ్స్ అన్ని నోట్ చేసుకొని అక్కడ పెట్టేసి సైకిల్లో బయలుదేరు. సైకిల్స్ ఐఐటీలో అంతా సైకిల్స్ ఉండేవి, సైకిల్ వేసుకొని బయలుదేరు. నేను తప్తి హాస్టల్లో ఉండేవాడు. సో వెళ్ళేసరికి పైన 2 రూముల్లో ఇంకా లైట్లు కనిపిస్తాయి. 2:30 మిడ్ నైట్. వీళ్ళు ఏం చేస్తున్నారా ఈ 2:30కి అని చెప్పేసి మా ఫ్లోరే ఊరికే వెళ్ళి కొట్టే తలుపు కలిపి తీశారు. ఓ కింద పుస్తకాలు వేసుకొని చదివేస్తున్నారు వీళ్ళు, ఢిల్లీ వాళ్ళందరూ. అడిగాను, ఏంట్రా ఏం చదువుతున్నారు మీరు అంటే, మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు కూర్చున్నా, ఏంటి సివిల్ సర్వీసెస్ నాకు చెప్పండి రా. అరే మీ కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, ఇవన్నీ ఎగ్జామ్ అని చెప్పి సీట్ కూడా ఉంది కదా. సో అది నేర్చుకుని ఉదయం మేమంతా కామన్ బాత్రూమ్స్ ఉండేవి, అక్కడ బ్రష్లు వేసుకొని కూర్చుంటే నేను మా వాళ్ళకి చెప్పా, అరే ఇలా నైట్ వచ్చినప్పుడు వీళ్ళంతా ప్రిపేర్ అవుతున్నారు, ఏంటో బాగానే ఉన్నట్టుంది ఆ ఎగ్జామ్, దాని గురించి ఏమైనా చూడాలిరా అన్నాను నేను. మా వాళ్ళు ఓకే అన్నారు, చూద్దాం అన్నారు. సో అప్పుడు ఏంటంటే మాకు అదే టైంలో మెడ్రాస్లో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. సో వెళ్ళిపోయాం మేము సాయంత్రం. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సివిల్ సర్వీసెస్ బుక్స్ పికప్ చేసాం. క్వశ్చన్ పేపర్స్ ఉండే, సతీష్ అండ్ బ్రదర్స్ అని వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేసేవాడు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అన్ని కలిపి పట్టుకొచ్చి ఒక 2 రోజులు దాని మీద స్టడీ చేసాం. అంటే ఏమన్నా మనకు స్టాండర్డ్కి ఏమన్నా అక్కడ ఫిట్ అవుతామా లేదా అని చదువుతుంటే బాగానే అనిపించింది, కొన్ని తెలిసిన విషయాలే తెలుస్తున్నాయి. సో అప్పుడు మళ్ళీ వీళ్ళు మా ఢిల్లీ వాళ్ళని కన్సల్ట్ చేశాను, బాస్ ఇలా ఉంది ఏంటి పరిస్థితి. అప్పుడు సైకాలజీ గట్టిగా నడుస్తుందట. వీళ్ళు చెప్పారు సైకాలజీ మంచి సబ్జెక్ట్ అని. మళ్ళీ వెళ్ళాం ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి. వెళ్ళి ఎంటెక్ ఏంటంటే మాకు డబ్బులు వచ్చాయి, స్టైపెండ్ 1800 రూపీస్. మెస్ ఖర్చులు పోగానే మేము పెద్ద ధనవంతులు. ఈ బీటెక్ వాళ్ళందరూ పిలిచి భోజనాలు అవి పెట్టేవాళ్ళం అప్పుడప్పుడు వాళ్ళకి. పాపం వాళ్ళ ఇంటి నుంచి డబ్బులు వచ్చేవి, ట్రీట్ తీసుకెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు, మా స్టైపెండ్ ఏ రోజు వస్తుందా అక్కడ అడయారుల హోటల్ తీసుకెళ్ళి వాళ్ళకి తినిపించేవాళ్ళు. సో అది అయిన తర్వాత ఇంకా సైకాలజీ బుక్ తెచ్చి చదివా, బాగానే ఉంది అనుకున్నాం. సో మేము 4 డిసైడ్ చేసుకున్నాం, మనం 4 రాద్దామరా ఎగ్జామ్ అని. ఇప్పుడు ఏంటి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీలో రావ్ ట్యూటోరియల్స్ ఉండేది. తర్వాత బ్రిలియంట్ వాడు అప్పుడే మెటీరియల్ ఇచ్చాడు. అప్పుడు వాడికి ఇన్స్టిట్యూట్ లేదు, మెటీరియల్. సో అది వదిలేసాం, మనం ఏం చేద్దామని చెప్పేసి ఆ సతీష్ అండ్ బ్రదర్స్ పట్టుకొని మేము ఏం చేసామంటే 4 ఒక వీక్కి ఒకటి క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. సో ఈ వీక్ నేను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాను, వీళ్ళ 3 రాస్తారు ఎగ్జామ్. సో వీళ్ళ పేపర్స్ నేను కరెక్ట్ చేస్తాను, చేసి మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేస్తాం మేము. సో ఆ విధంగా మొదలు పెట్టాం. చేసి ప్రిలిమ్స్ రాసాం. ప్రిలిమ్స్ 4 క్లియర్ ఫస్ట్ అటెంప్ట్. అరే బాగుందిరా, ఇదేదో పెద్ద న్యూస్. ఇది 88. సో రాసాము, బాగానే అయిపోయింది ప్రిలిమ్స్. ఇంకప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ ఏం రాయాలి అన్నది ఒకటి. అప్పుడు 2 సబ్జెక్ట్స్, 2 ఆప్షన్స్, జనరల్ స్టడీస్. నేను మెకానికల్. నేను మా వాళ్ళకి చెప్పాను, నాకు మెకానికల్లో నాకు గ్రిప్ ఉంది, నేను టీచింగ్కి వెళ్ళేవాడిని కాబట్టి రాస్తాను, ఇంకో సబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చూసుకోవాలని. అప్పుడు మా రిలేటివ్ ఒక ఆయన ఉండేవాడు కడపలో, భాస్కర్ అని, ఆయన అడిగా. అతను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నన్ను బాబు అంటారు ఇంట్లో, ఇక బాబు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకో అన్నాడు. సరే అని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని అక్కడ మెడ్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను అక్కడికి వెళ్ళి చెప్పాను, నేను ఇలా ఐఐటీలో ఉన్నాను, ప్రిలిమ్స్ అయిపోయింది, ఎవరు రండి అన్నారు. సో ఆఫ్టర్నూన్స్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని వచ్చి మెయిన్స్ రాసాం. మెయిన్స్ రాలా ఎవరికి, ఇది నడుస్తూనే ఉంది, నా పిహెచ్డి నడుస్తూనే పక్కన. మా వాడు ఇంకా మళ్ళా రాసాం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా 4 ప్రిలిమ్స్ క్లియర్. సో ఈసారి ఎక్స్పీరియన్స్ తో మళ్ళా రాస్తే మెయిన్స్ లో మేము ఐ థింక్ 4లో 2 వచ్చింది, నాకు ఇంకో ఫ్రెండ్కి. సో మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాం. సో ఇంటర్వ్యూకి మనమే ప్రిపేర్ అవుదామా, ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్దామా అని అనుకున్నప్పుడు చాలా మంది సలహా ఏంటంటే మా ఢిల్లీ వాళ్ళకి రాలా. మా ఢిల్లీ వాళ్ళు మాతో పాటు రాశారు కదా, వాళ్ళకి రాలేదు. వాళ్ళైనా చెప్పారు నువ్వు ఢిల్లీలో కోచింగ్కి వెళ్ళు బెటర్ అంటే. అప్పుడు ఏ కోచింగ్ బాగుంటుంది అంటే వాజీరామన్ రావు అనేది బాగుంది, వాజీరామన్. సో అక్కడికి వెళ్ళి ఐఐటీలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఐఐటీలో. దిగి అక్కడ నుంచి వెళ్ళి కరోల్ బాగులో వాజీరామ్ వెళ్ళి 15 days కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిన తర్వాత బాగానే ఉండింది. వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ లాట్స్ తీస్తారు, ఏ బోర్డుకి అలాట్ చేస్తారు మధ్యలో. నేను తీసిన తర్వాత నేవీ ఆఫీసర్ బోర్డు వచ్చింది. మామూలుగా ఈ యూపీఎస్సీలో పనిచేసే వాళ్ళు ప్యూన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుతుంటాం ఎలా ఉంటుంది ఈ బోర్డు, ఇది బాగానే ఉంటుంది సార్. సో బోర్డుకి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత మన కంఫర్టబుల్గా ఉండింది. చూశారు వాళ్ళందరూ, క్వశ్చన్స్ అడిగారు, రకరకాల క్వశ్చన్స్. నువ్వు ఇంజనీర్ కదా, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎలా అప్లై చేస్తావు నీ డెసిషన్ మేకింగ్కి? థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ మాకు నేర్పించారు. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, సపోజ్ ఈ మైక్ను మనం డిస్టర్బ్ చేయాలంటే దీన్ని గట్టిగా నొక్కితే ఇది ఇరిగిపోద్ది, దీన్ని పట్టి లాగితే ఇరిగిపోద్ది, దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తే ఇరిగిపోద్ది, కత్తి చెచ్చి కోస్తే కట్ చేయొచ్చు. సో ఇలాంటివి థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో టెన్షన్ ఫెయిల్యూరు, కంప్రెషన్ ఫెయిల్యూరు, షియర్ ఫెయిల్యూరు, తర్వాత వచ్చేసి ఈ ట్విస్ట్ ఫెయిల్యూర్. కాబట్టి దీస్ ఆర్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్. So whatever decision I take as a civil servant, I'll put my decision to all these tests. Whether it will withstand the tension test, whether it will withstand compression test, twist or shear. Then if the decision passes through all these tests, then I'll take that decision అని చెప్పాను. ఓకే, సో అలా అనుకుంటే తర్వాత డ్రామాటిక్స్ లో కూడా నాకు హాబీస్ అడుగుతారు. డ్రామా రాశాను అంటే నువ్వు డ్రామా వేసేవాడు అంటే వేసేవాడిని అన్నారు. తర్వాత ఏంటంటే మా అమ్మగారు బళ్ళారి రాఘవ అని ఒక మంచి ఆర్టిస్ట్ ఉండే, ఫేమస్ ఆయన. సో ఐ మీన్ యువర్ మదర్ ఈజ్ ఫ్రమ్ బళ్ళారి, డూ యూ నో ఎనీ యాక్టర్ బై దట్ నేమ్ అన్న. ఎస్ సార్, బళ్ళారి రాఘవ ఈజ్ ఎ వెరీ రినౌండ్ యాక్టర్, హీ వాజ్ ఆన్ ది స్టేజ్ అండ్ ఆల్. ఐ సెడ్ సో ఫైనల్గా ఏంటంటే నేను కొడిగినహళ్ళిలో చదువుకున్నాను. సో అక్కడ వన్ ఆఫ్ ది మెంబర్స్కి పుట్టపర్తి గురించి తెలుసు, పుట్టపర్తి. సో అప్పుడు వాళ్ళు అడిగారు, there is one great person in Puttaparthi. Yes sir, Satya Sai Baba is there. There is another Sai Baba in Maharashtra, Shirdi Sai Baba. అది కూడా మేము ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ అది ఫాలో అయ్యేవాళ్ళం, షిరిడి Sai Baba. Whom do you consider great? అది లాస్ట్ క్వశ్చన్ నాకు ఆల్మోస్ట్. అంటే ఏం చెప్తే ఏమవుతుంది అన్నది ఒక ఇది. సో నేను అప్పుడు ఏం చెప్పానంటే వీఆర్ డిసైపుల్స్ ఆఫ్ షిరిడి Sai Baba సార్. ఓకే, దే అండర్స్టూడ్, డిసైపుల్స్ ఆఫ్ షిరిడి, ఓకే యూ కెన్ గో అన్నారు. సో వెళ్ళిపోయి వచ్చి ఇంకా దాన్ని పట్టించుకోలేదు నేను. ఇంకా ఒకరోజు ఇంకా ఐఐటీలో కూర్చొని హిందూ పేపర్ తెప్పించుకునేవాడిని. రోజు రూమ్కి వచ్చేది, రూమ్ క్యాజువల్గా కూర్చొని తిరిగేస్తుంటే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ బాబరే మనకు తెలియదు చేసి మన పేరు వెతకడం మొదలు పెట్టాను. మా జవహర్ రెడ్డి ఉన్నాడు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ, మేము ఇద్దరం ఇంటర్వ్యూకి అక్కడే వాజీరామరావు కలిసి అటెండ్ అయ్యాం. సో జవహర్ పేరు వచ్చింది, నేను అలాగే చూసుకోండి, మన పేరు కూడా ఉంది. సో అరే బాపురే ఇంకా ఏంటి మన పేరు వచ్చేసిందని చెప్పేసి వెంటనే ఎస్టీడీ బూత్కు పరిగెత్తా. ఎస్టీడీ పరిగెత్తి మా ఇంటికి ఫోన్ చేసి నాన్న ఎత్తారు, ఏంట్రా అన్న. నాన్న ఇట్లా సివిల్ సర్వీసెస్ వచ్చింది, నాకు ర్యాంక్ వచ్చింది 204 అన్న. నువ్వు ఎప్పుడు రాసావురా అన్నాడు. నేను ఇట్లా చెప్పలా, ఇలా వచ్చింది అంటే మా నాన్న ఒక వారం తర్వాత ఫోన్ చేయని పెట్టేశారు. పెద్ద లాట్. అప్పుడు అంటే ఆయన వెంటనే అప్పుడు ఏంటంటే ఈ మీటర్ చూస్తుండేవాడు, డబ్బులు ఒక్కొక్క నిమిషానికి 20 రూపీస్ 25 రూపీస్ చాలా ఫాస్ట్ గా మాట్లాడేవాడు. నాన్న సివిల్ సర్వీస్ నా ర్యాంక్ వచ్చింది, ఓకే 1 వీక్ తర్వాత ఫోన్ చేయను పెట్టేశాను, బిల్ కట్టేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను. ఈ లోపల ఆయన ఏం చేశారంటే వెళ్ళి కలెక్టరు, ఎస్పీ, ఏఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ అందరినీ కలిశారు జిల్లాలో. కలిసి ఇలా మా వాడికి ర్యాంక్ వచ్చింది, వాడు పిహెచ్డి ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాడు, ఇంకా మరి అది చేయాలా ఇది చేయాలా ఏది మంచిది అని ఆయనకు అనుకున్నారు. సో నేను ఫోన్ చేశాను మళ్ళా, చేస్తే నాన్న ఏమైందంటే అరే కనుక్కున్నాను రా, ఇది మంచి సర్వీస్ బాగా ఉంటుందంట కాబట్టి ఇందులో జాయిన్ అవ్వు అన్నారు. సరేలే అని డిసైడ్ చేసుకున్నాం. సో అప్పుడు మళ్ళీ మా గైడ్కి కూడా చెప్పాను, వెళ్ళి పిహెచ్డి గైడ్ కదా సార్ ఇలా నాకు ర్యాంక్ వచ్చింది, పేర్లు మంచి సర్వీసే కదా, అది నువ్వు ఇక్కడున్నా కూడా స్టూడెంట్స్కి టీచ్ చేస్తావు, ఇది సర్వీసే అది సర్వీసే అని చెప్పాడు. సో దాంతో ఇంకా ర్యాంక్ వచ్చింది, దాంతో మసూరికి వెళ్ళాలి. ఆగస్టు 20th 1990 వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డెహ్రాడూన్ ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి మసూరికి వెళ్తే అదొక కొత్త ప్రపంచం. అలా ఈ ట్రావెల్ అక్కడికి జరిగింది. తర్వాత ఏంటి ఐపీఎస్ లేదు, మన ర్యాంకింగ్ ని బట్టి ఐపీఎస్ వచ్చింది. సో అక్కడ 3.5 months మసూరిలో ట్రైనింగ్. మసూరి ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్, తర్వాత కొన్ని అలైడ్ సర్వీసెస్ ఒక 350 దాకా ఉండేవాళ్ళం. ఐఆర్ఎస్ లో కొంతమంది ఉండేవాళ్ళు, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్, పోస్టల్ సర్వీస్, ఇలా ఉండేవాళ్ళు. ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. అక్కడ ట్రైనింగ్ ఎలా పెడతారంటే ప్రతి ఒక్కరికి ఇంకొకరితో కాంటాక్ట్ వచ్చేటట్టు గ్రూప్స్ ఫామ్ చేస్తారు. కాబట్టి మా బ్యాచ్ లో అందరితో మనకు కాంటాక్ట్ వచ్చేస్తుంది.
సో 3.5 months నెట్వర్క్ డెవలప్ అవుతుంది. 3.5 months తర్వాత ట్రెక్కింగ్ అని, విలేజ్ విజిట్ అని చాలా చక్కగా ఉంటుంది. భారత్ యాత్ర, భారత్ అది 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 ఐపీఎస్ వచ్చిన తర్వాత ఫైనల్ గా ఎండ్ లో అది ఉండేది. సో అది కంప్లీట్ చేసేసుకొని హైదరాబాద్ వచ్చేసాం నేషనల్ పోలీస్. ఏ స్టేట్ కి వెళ్తామో తెలియదు, ఇంకా అలర్ట్ కాల ఇక్కడికి వచ్చేసాం. వచ్చి మసూరిలో బాగా తిరిగేవాళ్ళం, అక్కడ షాపింగ్ కి దానికి వెళ్ళేవాళ్ళం. అలా వచ్చి ఇక్కడ కూడా తిరుగుతున్నాం గ్రౌండ్ మీద. సడన్ గా ఒక వాయిస్ వినిపించి, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఎవరు చూస్తే మా డైరెక్టర్ బేసిక్ కోర్సెస్ రామకృష్ణన్ గారని, ఆయన గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. మీసాలు ఇలా ఉంటాయి ఆయనకి. అదిరిపోయాం మేమంతా. అంటే ఫస్ట్ టైం ఆ పోలీస్ డిసిప్లిన్ అదంతా ఇంతవరకు ఏం తెలియదు కదా. రాగానే ఇంకా వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ మమ్మల్ని చేసేది మా సెలూన్ కి తీసుకెళ్లి 0 కట్ కొట్టేసింది, మిలిటరీ కట్ మొత్తం. ఇంకా మెజర్మెంట్స్, యూనిఫామ్స్ అదంతా కూడా ఉదయం 5 గంటలకంతా లేవడము, స్క్వాడ్స్ గా ఫామ్ చేసేవాడు. ఇనీషియల్ గా కొన్ని రోజులు కొద్దిగా అలవాటు పడడానికి టైం పడేది, కానీ మసూరిలోనే మేము బాగానే హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. అక్కడ వాక్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి పెద్ద టైం పట్టలేదు. ఒక 10-15 days లో అక్లమటైజ్ అయిపోయి అగైన్ మంచి బ్యాచ్ మాది. 1990 బ్యాచ్ అంటే మంచి గుడ్ బ్యాచ్ ఆఫ్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మా బ్యాచ్. గుడ్ అలాగా ఉండేవాళ్ళు బాగా. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్, మంచి బ్యాచ్ ఇది. టీమ్ ఈస్ గుడ్. ఆ తర్వాత ఇలా చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత సడన్ గా మా డైరెక్టర్ డిడిబిసి సార్ వచ్చేసి అక్కడ విజిల్ కొట్టారు. సాయంత్రం కార్డర్స్ వచ్చాయి. అందరు పొలవని దిగిపోయాం. దిగిపోయిన తర్వాత అందరు చూస్తున్నాం ఏమేం కార్డర్. నేనేంటంటే బాస్కెట్ బాల్ ఆడేవాడిని కొద్దిగా గట్టిగా. ఆయన కూడా బాస్కెట్ బాల్ ఆడేవాడు, మా రామకృష్ణన్ గారు. సో నన్ను దూరం నుంచి చూడగానే యూఆర్ గోయింగ్ టు మహారాష్ట్ర అన్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పెద్ద స్టేట్స్ మంచి కార్డర్స్ బాగుంటాయి, సో ఎక్స్పోజర్ బాగుంటుందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ తర్వాత ఆ విధంగా 9 months ఇక్కడ అయిపోయింది కోర్స్. తర్వాత మహారాష్ట్రకి వెళ్ళిపోయి అది కూడా ఒక ప్రొబేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఐఏఎస్ సివిల్ సర్వెంట్. సో నన్ను వెళ్ళగానే అక్కడ జల్గావ్ డిస్ట్రిక్ట్కి అలాట్ చేశారు. అంటే ఇక్కడే వచ్చింది మాకు ఇవాటి రిపోర్ట్ జల్గావ్ అని. జల్గావ్కి వెళ్ళాను. మాకు ట్రంక్ పెట్టెలు ఉండేవి. సో అన్ని సామాన్లు, యూనిఫామ్లు అన్ని ట్రంక్లో వేసుకొని బస్సు మీద వేసుకొని జల్గావ్కి వెళ్ళాను. బస్ వెళ్ళి అక్కడ వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఒక చిన్న రూమ్లో ఉండేవాడు, ఒక చిన్న ఇల్లు, కానిస్టేబుల్ క్వార్టర్ అలాట్ చేశారు మాకు. సో అక్కడికి వెళ్ళి 2 రోజులు గెస్ట్ హౌస్లో ఉండి తర్వాత కానిస్టేబుల్ క్వార్టర్కి మాట్లాడు. అక్కడ మాకు నేను ఎప్పుడు చెప్తుంటాను, పోలీస్ సర్వీస్లో ముఖ్యంగా మనం ఎవరి దగ్గర ట్రైనింగ్ చేస్తామో అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఫార్ములేటివ్ స్టేజ్. మాకు ఫార్చునేట్ గా దీపక్ జోగ్ గారు అని ఆయన నా ఎస్పీగా వేశారు. మా ఆయన 85 బ్యాచ్, నేను 90 బ్యాచ్, ఆయన 85. 5 years ఆయన యంగ్. సో ఆయన కూడా మంచి వెరీ పాపులర్ ఆఫీసర్స్. వాళ్ళ ఫాదర్ గారు ఎస్ఎస్ జోగ్ అని, ఆయన డీజీపీ మహారాష్ట్ర, ఆయన ఐపీఎస్. ఆయన ఢిల్లీలో కమిషనర్ గా కూడా చేశారు, ఎస్ఎస్ జోగ్. సో ఆయన దగ్గర నేను ప్రొబేషనర్. నేను ఎంత జాగ్రత్త తీసుకునేవాడు అంటే, ఆయన రాత్రి 12 గంటలకు ఏదైనా ఇన్సిడెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాలన్నా కూడా ముందు నా దగ్గరికి జీప్ పంపించేవాడు. పంపించేసి తీసుకురండి అనేవాడు. కాబట్టి ప్రతి ప్లేస్ లో కూడా, ప్రతి చోట కూడా నన్ను తీసుకెళ్ళేవాడు. ఆయన ట్రైన్ చేసి ఆయన ఇదే చెప్పాడు, మరాఠీ నేర్చుకో అన్నాడు. మరాఠీ సార్ ఎవరితో మాట్లాడాలి, మరాఠీ, హిందీ వస్తుంది నాకు బాగానే, మరాఠీ ఎలా నేర్చుకోవాలి, మళ్ళీ వీళ్ళతో కానిస్టేబుల్స్తో వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా అంటుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను హిందీలో మాట్లాడతాను, మీరు మటుకు మరాఠీలోనే నాకు రిప్లై ఇవ్వండి. తర్వాత ఏంటంటే మా ఎస్పీకి 2 చిన్న పిల్లలు, కౌస్తుబ్ అని, మేఘనా అని, చిన్న పిల్లలు. సో వాళ్ళతో నేను, ఆయన ఏం చేసేవాళ్ళు అంటే లంచ్ ఆయనతోనే, నాకు డైలీ ప్రతిరోజు లంచ్ ఆయనతోనే చేయాలి. కాబట్టి ఆఫీస్ నుంచి ఇద్దరం లంచ్కి వచ్చేవాళ్ళం. లంచ్కి వచ్చిన తర్వాత ఆయన కొంతసేపు రెస్ట్ తీసుకుంటే నేను ఆ టైంలో వీళ్ళతో మరాఠీ మొదలుపెట్టాను. సో అలా నేర్చుకుని మరాఠీ బాగానే నేర్చుకున్నాను. నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఆ సెండ్ ఆఫ్ లో మరాఠీలో మాట్లాడాను ఆయనతో. లేదు, నేను స్పీచ్ ఇచ్చా, మరాఠీ చెప్పారు కదా, ఆశ్చర్యపోయారు ఆయన. బాగా పికప్ చేశాను నువ్వు అని. వెరీ హ్యాపీ సార్, పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్ నేను మరాఠీ అని. ఆయన మేడం వీళ్ళందరూ చాలా బాగా చూసుకునేవాడు. నేను వెరీ హ్యాపీ. ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్? అది అయిపోయిన తర్వాత మళ్ళీ అకాడమీకి వచ్చాను. ఒక 3.5 శాండ్విచ్ కోర్స్ కదా మాది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఒక 3.5 అన్ని స్టేట్స్ నుంచి మళ్ళీ మా వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఇవన్నీ
తర్వాత మీరు అన్నట్టు భారత్ దర్శన్, తర్వాత సెంట్రల్ పార్లమెంటరీ ఫోర్సెస్ అటాచ్మెంట్, మిలిటరీ అటాచ్మెంట్, ఆర్మీ అటాచ్మెంట్ ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చింది మాకు క్యాడర్ రిపోర్టు ఇక్కడ యవత్మాల్ డిస్ట్రిక్ట్. యవత్మాల్ డిస్ట్రిక్ట్ మ్యాప్ తీసి చూసాం. యవత్మాల్ బార్డర్, ఆదిలాబాద్ బార్డర్ మనకి దగ్గర. సో మళ్ళీ మొత్తం కట్టుకొని మా వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు, అంత ద్వారకా తిరుమలరావు వీళ్ళంతా మేమంతా కలిసి ట్రైనింగ్ చేసాం. సో వీళ్ళంతా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు నాకు. ఇచ్చి బస్సులో దిగా, యవత్మాల్లో దిగాను. దిగిన తర్వాత వెళ్ళి అక్కడ మా వాళ్ళ ఇంట్లో ఉండి, అది ఫస్ట్ యవత్మాల్. ఆ యవత్మాల్ ఏంటంటే అక్కడ సీఎం డిస్ట్రిక్ట్. అది అప్పుడు సీఎం సుధాకర్ రావు నాయక్ అని ఆయన ఉండేవారు. ఆయన సీఎం అప్పుడు. ఆయన డిస్ట్రిక్ట్ యవత్మాల్ చార్జ్, ఫస్ట్ ఛార్జ్ యవత్మాల్. కూర్చొని ఫస్ట్ లో ఛార్జ్ తీసుకొని కూర్చున్నారు. ఒక 30-40 మంది వచ్చారు. వచ్చి కూర్చుంటే ఏంటి ప్రాబ్లం ఏంటంటే, సార్ ఒక కొండముచ్చు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని వచ్చారు. మేమేం చేస్తాం పోలీస్ అన్నారు. లేదు సార్ అది ఆడవాళ్ళని అటాక్ చేస్తుంది అని చెప్పారు. సరే నేను వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాను. వెళ్ళి కూర్చున్న తర్వాత మావాడికి ఒకడికి చీర కట్టించి వెళ్ళరా. మామూలుగా కొంచెం వీడిని అటాక్ చేసింది. మామూలు వేరే వాడిని సివిల్ డ్రెస్ లో పెడితే వాళ్ళని చేయట్లా, చీర చూడగానే వెంటనే అటాక్. సో అప్పుడు దీన్ని ఇంకా మేము అప్పుడు ఫారెస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ట్రాంక్వలైజర్స్ తెచ్చి మా దీంట్లో పెట్టి కొడితే దానికి తగిలింది, అది పరిగెత్తిపోయింది. సో మనం ఫస్ట్ హ్యాండిల్ చేసిన కేసు ఇదే, కొండముచ్చు కేసు తెలీదు. నేను అదే అన్నాను, మళ్ళీ ఏమన్నా అయిందంటే మీరు రిలీజియస్ సెంటిమెంట్స్ అవి ఇవి తెస్తారు నాయన. లేదు సార్ అలా ఏం లేదు, అందుకని ట్రాంక్వలైజర్ ఇచ్చి కొట్టాం. తర్వాత 2 days తర్వాత ఎక్కడో అది కనపడిందంటే మళ్ళీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో అది ఫస్ట్ హ్యాండిల్ చేసిన ఫస్ట్ కేసు. నేను వెళ్ళి జాయిన్ అయింది అక్టోబర్. కొండముచ్చుతో కేసు. తర్వాత ఇక రోజు తిరిగేవాడిని బాగా, ఇంకేం లేదు, సింగిల్ తిరుగుతుండేవాడిని. నైట్ 11 o'clock అంతా ఆల్ బిజినెస్ క్లోజ్, హోటల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేవాడు, బంద్. మహారాష్ట్రలో రూల్ అది, by 11 ఆల్ బిజినెస్ షుడ్ బి క్లోజ్డ్. సో అవన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చి పడుకునేవాడు. సో అక్కడ కూడా బాగా ట్రైనింగ్ లో ఎస్పీస్ అయిపోయినారు. తర్వాత మెయిన్ గా December 2nd, 6th December బాబ్రీ మస్జిద్ 1992 ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సిటీ. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు టీవీ పెద్దగా ఉండేది కాదు. నేను ఏదో చిన్న రూమ్ లో ఉండేవాడిని. పేపర్స్ కూడా కొద్దిగా లేట్గా వచ్చేవి. కూర్చున్నాను ఆఫీస్లో వచ్చి 7th మార్నింగ్ మా వాడు వైర్లెస్ లో చెప్పాడు, సార్ 5,000 మంది అక్కడి నుంచి వస్తున్నారు ప్రొసెషన్ గా ఇటువైపు కలెక్టర్ ఆఫీస్ వైపు అని. ప్రొటెస్ట్. ఏమైందిరా అన్నాడు. నిన్న బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ అయింది సార్ అన్నాడు. బాబ్రీ మనకేం తెలియదు ఎలాగుండి మనం అని చెప్పేసి, అక్కడ అవుతుంది కదా ఇక్కడేం పెద్ద రిపర్కషన్స్ ఉండవు అనుకున్నాం కానీ మొదలైంది. సో అప్పుడు మా వాళ్ళు ఒక 4 ఉంటే వెహికల్లో ఎక్కించుకొని వెళ్ళిపోయి 5,000 మందిని ఆపా, స్టాప్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి నా పేరు జనరల్ గా యాక్షన్స్ వీటి వల్ల జనరల్ గా పరిచయం జనాలకి. సో చెప్పగానే ఆగిపోయారు. ఏంటి అంటే, సార్ ఇలా అయింది బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్స్, మేము ఒక మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. కూర్చొని మెమరాండం రండి, ఒక 5 రండి, నేను తీసుకెళ్తాను కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, మీరు ఇంటికి వెళ్ళిపోవాలంటే అందరు కూర్చొని రాసి ఇచ్చారు. వెళ్ళిపోయారు. డిస్పర్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాను. కానీ తర్వాత ఏమైందంటే మొత్తం కంట్రీలోనే గొడవలు మొదలయ్యాయి. కర్ఫ్యూ దాంతో ఇంక ఇక్కడ కూడా మొదలైంది. అప్పుడు మా ఎస్పీ చెప్పారు, నువ్వు యవత్మాల్ సిటీ చూసుకో, నేను పూసద్దని ఇంకొక ప్లేస్ ఉంది, నేను అక్కడికి వెళ్తాను, అది సెన్సిటివ్, అంటే అది సీఎం కాన్స్టిట్యున్సీ, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఓకే సార్, నో డౌట్. బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసాం. ఎక్కడ గొడవలు చిన్న ఉంటే లాఠీ చార్జీలు ఇవన్నీ చేసేసుకుంటూ కంప్లీట్ కంట్రోల్. అప్పుడు ఏమైందంటే కర్ఫ్యూ పెట్టాం. 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సుధాకర్ రావు నాయక్ బంధువు, మా సీఎం బంధువు ఒకతను తిరుగుతున్నాడు బయట. మా వాళ్ళు చెప్పారు, ఇక్కడ కర్ఫ్యూ ఉందండి, ఎవరు ఉండకూడదు, మీరు ఇంట్లోకి వెళ్తే వాడు మా వాళ్ళ మీద కొంచెం గొడవ పెట్టాడు. వైర్లెస్ లో మా వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఒక ఆయన గొడవ పెడుతున్నాడు సార్, మా మాట వినట్లేదు. సరే నేను వెళ్ళి అడిగాను, ఏంటి అంటే కొంచెం రుబాబుగానే మాట్లాడాడు. ఎక్కిచ్చి వేసాం లోపల లాకప్. నాకు తెలియదు సార్. వాళ్ళ మదర్ వచ్చేసింది, ఆవిడ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్. వాళ్ళ మదర్, ఏం మేడం మీరు ఇలా వచ్చారంటే మా అబ్బాయి అన్నాడు. మరి మా మాట వినట్లేదు, ఏం చేయం మేము అంటే, అప్పుడు మా సీఎం ఫోన్ వచ్చిందంట మా ఎస్పీకి, మా డీజీకి. ఏంటి మా వాడిని పెట్టారంట లోపల అంటే, అక్కడ కరెక్టే సార్, మీ వాడు మాట వినట్లేదంట, మా ఏఎస్పీ కొత్తగా ఇప్పుడే వచ్చాడు,
కరెక్టే అతను చేసిన యాక్షన్, కాబట్టి ఒక రోజు కూర్చోబెట్టి పంపిస్తారులేండి మీ వాడిని అని చెప్పి. అంటే అప్పుడు హైయర్ అప్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే చూడ, దానికి ఈ ఉదాహరణ చెప్పాను. వాళ్ళు కూడా మనకు స్టాండ్, లేకుంటే ప్యానిక్ అయిపోతారు జనరల్ గా. అరే సీఎం వాళ్ళని పెట్టండి, నన్ను తిట్టేవాడు. నా వరకు అసలు రానే లేదు. అంత ఇండిపెండెంట్ గా వాళ్ళు చెప్పేవాడు, మీ వాడు తప్పు చేశాడు, ఆఫీసరు రైట్ అక్కడ, కాబట్టి నేను చెప్పను అని చెప్పేస్తే ఆయన కూడా ఏం మాట్లాడలేదు. వాడికి చెప్పానమ్మా, మేము రేపు వస్తాడు మీ వాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇచ్చి వాడికి నెక్స్ట్ రోజు జామీన్ అది ఇచ్చేసి పంపించేసి. అంటే అక్కడ ఆ విధంగా సీనియర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మనం కరెక్ట్ యాక్షన్ చేస్తే. ఆ రోజుల్లో అంత ఉండేది బ్యూరోక్రసీ కూడా. ఆ తర్వాత బ్రహ్మాండంగా యవత్మాల్లో నడుస్తుంది నాది, బాగా చేసి జనాలను అందరినీ పోగు చేసి కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ బాగా చేసేవాడు. ఒక ఇన్నోవేటివ్ గా అక్కడ జాంబువంతరావు ధోటే అని ఒక ఆయన ఉండేవాడు, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే ఆయన జైల్లో ఉండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. అంటే మంచి జనాల్లో మంచి పేరుంది. ఆయన నాకు బాగా పరిచయం. ఆయన వచ్చి కూర్చొనేవాడు, మాట్లాడేవాడు, ఇచ్చేసేవాడు. అక్కడ మాకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉండేవారు, ఆయన పేరు మాణిక్రావు ఠాకరే గారు. అంటే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ఆయన ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే. ఆయన మాకు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆయన బంధువుల దగ్గరతో ఒక దాబా ఉండేది, నేను 11 కంతా మూసేసేవాడిని. వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఏఎస్పీ వాడు కొత్త వచ్చాడు, అన్ని మూసేస్తున్నాడు, మా దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పారు. ఆయన నన్ను పిలిచాడు, పిలిచి బాస్ ఇలా మా ఇది చేయాలి సార్, అది బాగుండదు సార్, కుదరదు సార్, అది ఒక్కరికి మనం ఎగ్జామ్షన్ ఇస్తే మా రెప్యుటేషన్ పోతుంది, అలా చేయలేను సార్. సరే ఆయన మళ్ళా వచ్చాడు ఒక 3 నెలల తర్వాత, మళ్ళా చెప్పాడు సార్ మళ్ళా కుదరదు సార్. ఆయన అక్కడ ప్రెస్టీజ్ కదా, నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది నాకు. మా ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు, అరే నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. సరే వెళ్తాను. ఏముంది, నాకు ఒక గ్యాస్ సిలిండర్ ఉండేది ఒక రెండు సూట్ కేసులు. పెళ్ళి అయింది నాకు, అప్పుడే పెళ్ళి అయింది నాకు, యవత్మాల్లో ఉండగానే మ్యారేజ్ అయింది. ఇంకా వేసేసుకొని నేను బయలుదేరేసాను. అయిపోయింది. నెక్స్ట్ అకోలా అని ప్లేస్ కి ఇచ్చారు దగ్గర, బయలుదేరేసాను. నేను వెహికల్ వేసుకొని వెళ్ళిపోయాను. అప్పుడు మా జాంబవంతరావు ధోటేకి తెలిసింది. ఆయన మా ఎస్పీ దగ్గర వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆ ఆఫీసర్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ మినిస్టర్ యాక్చువల్గా నా డిస్ట్రిక్ట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు, నేను అడ్డుకుంటానని చెప్పాడు. ఈ మెసేజ్ మినిస్టర్కి వెళ్ళింది. మినిస్టర్కి వెళ్ళి ఇట్లా గొడవ అవుతుంది సార్ ఇక్కడ అని చెప్తే, క్యాన్సిల్ చేయిస్తాను ఆర్డర్ అన్నాడు అని మా ఎస్పీ నాతో మాట్లాడారు. మళ్ళీ నాకు మధ్యలో వైర్లెస్ మెసేజ్ వచ్చింది, ఎస్పీ గారిని అర్జెంటుగా కాంటాక్ట్ చేయమంటే. ల్యాండ్ ఫోన్లే కదా, వెళ్ళి దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ల్యాండ్ లైన్లో మాట్లాడాను. కేదారి గారు అని మా ఎస్పీ. సార్ ఇలా ఫోన్ వచ్చింది, ఆయన దగ్గర నుంచి నీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడంట. అంటే నేను చెప్పేశాను, సార్ రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయాడని చెప్పండి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, నేను వెళ్ళిపోయానని చెప్పండి. అంటే సరే చెప్పేశాడు ఆయన. ఈయనకు కూడా నేను మళ్ళీ ఆయనతో ఫోన్ చేసి మాట్లాడాను. ఎస్పీ గారి దగ్గర కూర్చున్నారు, బంధువు వదిలేసేయి నేను చూసుకుంటాను అంటే ఓకే అన్నాడు. సో వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యాను. అకోలా ఈజ్ అ వెరీ నోటోరియస్ ప్లేస్. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, రైల్వే లైన్ మీద ఉన్న ఏరియాస్ లో క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు, యాక్టివిటీ. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడం ఈజీ, ట్రాన్సిట్ ఈజీ. తర్వాత వచ్చేసి వెరీ సెన్సిటివ్ ఏరియా. తర్వాత యాక్చువల్గా మీరు డిసెంబర్ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్స్ లో బాంబే తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అకోలా. అక్కడ మా బ్యాచ్మేట్ ఇంజూరీ కూడా అయ్యాడు. సో తను ట్రాన్స్ఫర్ చేసి నన్ను అక్కడికి పోస్ట్ చేశాను. కాబట్టి ముందు తెలుసుకున్నాను ఆ ఏరియా అంతా ఏంటి అని. ముఖ్యంగా అక్కడ గ్యాంబ్లింగ్ ఎక్కువగా ఉండేది. సో వెళ్ళడంతోనే గ్యాంబ్లింగ్ డెన్స్ ఇవన్నీ కూడా కొట్టేశాం. మొత్తం కంట్రోల్లోకి వచ్చింది ఏరియా అంతా కూడా. సో ఆ తర్వాత ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అకోలాలో పనిచేయడం అనేది చాలా మంచి లా అండ్ ఆర్డర్ తర్వాత బాగా చేసాం. తర్వాత ఒకరోజు నైట్ పెట్రోలింగ్, నాకు ఎక్కడ చూసినా కూడా 11 o'clock బిజినెస్ క్లోజ్ చేయడం అన్నది ఇట్స్ ఏ రెగ్యులర్ యాక్టివిటీ. సో క్లోజ్ చేశాను. ఒకరోజు ఒక బార్ ఇంకా నడుస్తుంటే మా వాళ్ళని పంపించాను, చూడండిరా ఏమైందో బార్ అంటే. వెళ్ళారు మా వాళ్ళు. వెళ్తే మా వాళ్ళ మీద ఒకడు గ్లాసులు విసిరేశారు. వాడు వచ్చి చెప్పాడు, సార్ లోపల ఇలా చేస్తున్నట్టు. నేను దిగి వాడిని పట్టుకొని తీసుకొచ్చి బండిలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. సడన్గా వెళ్తున్నాము, ఫైర్ అయింది. నేను ఇలా కూర్చున్నాను, ఫ్రంట్ సీట్లో జీప్లో డ్రైవర్ ఉన్నాడు, నేను వెనకాల మా కానిస్టేబుల్, వాళ్ళిద్దరిని పట్టు ఎక్కించారు. అయితే అని ఒక సౌండ్ వచ్చేసి ముందున్న గ్లాస్ ఎరిగిపోయింది. బుల్లెట్ వెంటనే బండి ఆపి తీస్తే వీడి చేతిలో చిన్న కట్ట. వీడు యూపీ వాడు, వీడి దగ్గర
వీడు రంజిత్ సింగ్ గులాబ్ సింగ్ చుంగడే అని. ఆ తర్వాత వీడు రికార్డు తీస్తే ఇది రౌడీ షీటర్ అక్కడ, పెద్ద క్రిమినల్. సో వాడిని తెచ్చేసి మళ్ళీ వాడిని టాడాలో వేసాం లోపల, వేసి వాడిని కూర్చోబెట్టాం పోలీస్ స్టేషన్. సర్ప్రైజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా వాళ్ళు కూడా చెప్పలేదు. యంగ్ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా పెద్ద పరిచయం లేదు. తర్వాత చూస్తే మా ఇన్స్పెక్టర్లు అంతా వచ్చి, సార్ వీడు ఇంత రికార్డు ఉంది సార్ వీడికి, పెద్ద క్రిమినల్. జస్ట్ నేను జాయిన్ అయ్యాను, అయిన తర్వాత ఐ థింక్ ఒక 20 days లోనే ఇన్సిడెంట్. సో దాంతో ఆ ఇన్సిడెంట్ తో మొత్తం మిగతా చిన్న చిన్న వాళ్ళంతా కూడా సర్దుకున్నారు, పెద్దోడే వేసేసారు లోపల ఇంకని చెప్పేసి. సో అదొకటి. ఆ తర్వాత బాగా అకోలా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ మీ. సో అలా చేసుకుంటూ డన్ ఫ్రమ్ అకోలా ఉండగానే మా డిఐజీ గారి ఫోన్ వచ్చింది, ఒక ప్రమోషన్ వస్తుంది మాకు అడిషనల్ ఎస్పీ. ఆయన గడ్చిరోలి నుంచి, ఆయన నాగ్పూర్ డిఐజీ నాకు ఫోన్ చేసి, నువ్వు గడ్చిరోలికి రావాలి అడిషనల్ ఎస్పీగా అన్నారు. గడ్చిరోలి అంటే నక్సలేరి, ఇప్పుడు కూడా వినపడుతుంటుంది, గడ్చిరోలి ఉంటుంది మీకు ఎప్పుడు వినిపిస్తుంది. సో నేను వస్తాను సార్ రెడీ అన్నాడు. అప్పుడు ఎలా ఉండేవాడంటే ఆయన ట్రక్ పంపించాడు నా లగేజ్ కోసం, నేను ఫ్యామిలీతో ఉండేవాడిని. సో ఆయన ట్రక్ పంపించేసి బండిలో వేసుకో, నేను ఆల్రెడీ ట్రక్ వాడికి పే చేసేసాను, నువ్వు సామాన్ వేసుకొని వచ్చాయి. ఎందుకంటే నక్సల్ ఏరియాకి వేసేవాళ్ళు చాలా మంది వెళ్ళేవాళ్ళు కాదండి, భయపడేవాడు. నేను ఫస్ట్ టైంలో చెప్పి, నేను ఇమ్మీడియట్లీ ఐఎమ్ కమింగ్ సార్ వెళ్ళిపోయి అక్కడ అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్. అదొక కొత్త ఎక్స్పోజర్ నక్సల్ ఏరియాస్లో వర్కింగ్. మాకు ఎస్పీగా జైస్వాల్ గారు అని ఉన్నాడు, తర్వాత సిబిఐ డైరెక్టర్ కూడా అయ్యారు ఆయన, సుబోధ్ కుమార్ జైస్వాల్ అని. ఆయన ఎస్పీగా ఉన్నాడు, మంచి వండర్ఫుల్ ఆఫీసర్. సో ఆయన ట్రైనింగ్లో మళ్ళీ నేను ఒక 6 months అడిషనల్ ఎస్పీగా ఉండి, ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను ఎస్పీ అక్కడ. సో ముందు ఆ టైప్ ఆఫ్ ఒకరిని ట్రైన్ చేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తే స్మూత్ గా ప్రాసెస్ నడుస్తాయని చెప్పేసి. గడ్చిలో ఉన్నా 2 years ఐ వాజ్ ఇన్ గడ్చిరోలి. సో అప్పుడు మాకు మనోహర్ జోషి గారు, హీ వాజ్ అవర్ చీఫ్ మినిస్టర్, ఆయన్ను పిలిచాం. గజానన్ కీర్తి గారని ఆయన మాకు గార్డియన్ మినిస్టర్, ఆయన మాకు హోమ్లోనే ఉండేవారు. నేను చెప్పాను, సార్ సీఎంని ఒకసారి తీసుకొస్తే కానీ మన ప్రాబ్లమ్స్ చూపించలేమంటే నేను తీసుకొస్తాను. బాగుండేవాళ్ళు అక్కడ, మాట్లాడడం మాకు చాలా ఈజీగా ఉండేది మహారాష్ట్రలో. సో సీఎంని తీసుకొచ్చాడు. సీఎం గడ్చిరోలి అంటే ఆయన వినున్నాడు, ఇక్కడంతా నక్సలైట్లు ఉంటారు, ఇది ఉంటాడు, భయపడిపోతాను. నాకు వచ్చి మా పాలక మంత్రి, కొద్దిగా ఇట్లా ఉన్నాడు బాబు, నువ్వు ఏదో డీప్ ఫారెస్ట్కి తీసుకెళ్తున్నావు ఆయన అనుకుంటే, సరే అంత భయం కదా, నేను కూర్చుంటాను బండిలో అన్న. సో ఇద్దరు, సీఎం మినిస్టరు నేను ముందు వెళ్ళాం లోపలికి. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏం కనపడట్లేదు ఆయనకి. మరి ఇంత ఏది సెన్సిటివ్ అని చెప్పావు, అసలు ఎవరు పోలీసే కనపడట్లేదే నాకు అంటాడు ఆయన. ఎందుకంటే బాంబే నుంచి వస్తారు కదా, బాంబేలో ప్రతి 500 అడుగు పోలీస్ కనిపిస్తుంటారు, ఇక్కడ ఎవరు కనపడట్లేదు అంటే, సరే ఒక్క నిమిషం కారు ఆపన్నాడు. సరే బయటికి రండి అన్న. బయటకు వచ్చాడు, క్లాప్స్ కొట్టారు. మావాడు 300 మంది బయటకు వచ్చారు. సార్ మీరున్నారు, మీ చుట్టూ మా ఈ విధంగా ప్రొటెక్షన్తో తీసుకెళ్తున్నాం మిమ్మల్ని, డోంట్ వరీ అని. మా కష్టాలన్నీ కూడా నేను కారులో చెప్పాను ఆయన. సో మాకు ఆల్మోస్ట్ ఒక 48 lakhs రివార్డ్స్ పెండింగ్ ఉన్నాయి మా వాళ్ళందరూ చేసిన మంచి పనికి. బ్రీఫ్ చేసి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి మొదట మాట చెప్పింది, నేను బాంబేకి వెళ్ళగానే మొదట చేసేది 48 lakh రివార్డ్ ఏదైతే ఉందో నేను వెంటనే సైన్ చేస్తాను అన్నాడు ఆయన. అని మీకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ కావాలి, ఏం కావాలి, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పాడు. చేసి వెళ్ళి ఫస్ట్ ఆయన వెంటనే నెక్స్ట్ డేనే సైన్ చేసి, ఆల్ రివార్డ్స్ పెండింగ్ ఆర్ రిలీజ్డ్. మా వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ప్రాణాలను పణంగా పెట్టి మన వాళ్ళు అక్కడ పనిచేస్తారు. సో ఆయన శాంక్షన్ చేయడము, అవన్నీ చేయడం, తర్వాత బ్రహ్మాండంగా మాకు గొప్ప గడ్చిరోలి వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2 years నేను. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఆ టైం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ 96 ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అప్పుడు మామూలుగా వీళ్ళు బాయ్కాట్ చేస్తారు నక్సల్స్, బాయ్కాట్, ఎలక్షన్స్ బాయ్కాట్ అంటారు. మేము దానికి ఏం చేసామంటే ఆపరేషన్ విశ్వాస్ అని మేము కొత్త ఇది మొదలుపెట్టాం, కొత్త ఆపరేషన్ కాన్ఫిడెన్స్ క్రియేషన్. వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఓటింగ్ రైట్ ఏంటి, ఓట్స్ ఇంపార్టెంట్ ఏంటి, ఎందుకు మిమ్మల్ని వీళ్ళు బాయ్కాట్ చేయాలంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ చెప్పి, ఆ టైంలో మాక్సిమం ఐ థింక్ కంట్రీలో మాక్సిమం పోలింగ్ వాజ్ డన్ ఇన్ గడ్చిరోలి. ఐ థింక్ 94% బాయ్కాట్ పెట్టిన పిలిపిస్తే భయపడతారు, ఓటింగ్ కూడా వెళ్ళరు. కానీ ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారంటే వుడ్ గెట్ అబౌట్ 94% ఓట్స్. అప్పుడు మాకు హెలికాప్టర్ కూడా ఇచ్చారు తిరగడానికి. సో నేను కూడా విజిట్ చేస్తుండేవాడిని అన్ని పోలింగ్ బూత్స్ వీటిలన్నిటికీ. ఎన్కౌంటర్స్ అవి మామూలుగా జరుగుతూనే ఉండేవి, నక్సలైట్ ఎన్కౌంటర్స్ జరుగుతూనే ఉండేవి.
పెట్రోలింగ్ విపరీతంగా చేసేవాళ్ళం. విలేజెస్ లో వారం వారం అక్కడే ఉండేవాళ్ళం, వీళ్ళతో ఉండేవాళ్ళం. కానిస్టేబుల్స్ తో పాటు మెన్తో పాటు ఉండేవాళ్ళం, అక్కడే పడుకునే వాళ్ళం ఫారెస్ట్ లో. సో ఆ విధంగా ఒక కామ్రేడరీ అన్నది బాగా డెవలప్, కాన్ఫిడెన్స్ ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళి అక్కడ గడ్చిరోలి 2.5 years ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ముంబై డీసీపీ మనోహర్ జోషి గారు అన్నారు, నా ఏరియాలో డీసీపీగా కావాలి అన్నారు. సో నన్ను అక్కడ దాదర్ ఏరియాలో డీసీపీగా పోస్ట్ చేశారు. దాదర్ ఏరియా, ఆయన అక్కడే శివాజీ పార్క్ ఆ ఏరియాలో ఆయన ఉండేవారు, మనోహర్ జోషి గారు. సో ఆయన మాకు అప్పుడు గోపీనాథ్ ముండే గారని, ఆయన హీ వాజ్ అవర్ హోమ్ మినిస్టర్. సో ఆయన కూడా డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్. వాళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చినా కూడా దే యూస్ టు బి పిలిచేవాళ్ళు, నన్ను పిలిచి. తర్వాత మాకు సెక్రటరియట్ లో కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఎస్పీ గడ్చిరోలి ప్రాబ్లమ్స్ తీసుకుని వస్తే ఎవరు ఆపకూడదు, క్లియర్ చేయాలి అందరు సెక్రటరీస్ కి ఆర్డర్స్. మాకు ఏసీఎస్ కూడా చాలా చక్కగా ఉండేవారు. ఆయన చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు సుబ్రహ్మణ్యం గారు అని, ఆయన కూడా స్టాండింగ్, నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ కి డైరెక్ట్ గా యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, వెంటనే క్లియర్. సో ఆ విధంగా చాలా వర్క్స్ చేయించుకోగలిగాం మేము. దట్ వాజ్ ఎ గుడ్ బూస్ట్ ఫర్ ది గడ్చిరోలి పోలీస్ క్యాడర్ కూడా బాగా ఉంటుంది. తర్వాత వెళ్ళేసి నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోకి వెళ్ళి, పీటీసీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రీఫ్ చేసి వాలంటీర్స్ని పికప్ చేసేవాళ్ళం. మామూలుగా ఏంటంటే జనరల్ ఆర్డర్లో ఇస్తే చాలా మంది క్యాన్సిలేషన్ కోసం వాటి కోసం ప్రయత్నిస్తారు భయపడి. కాబట్టి నేను ముందే వెళ్ళి అక్కడ ఎవరు వర్క్ చేస్తారు వాలంటరీగా అని చెప్పి వాళ్ళ లిస్ట్ తయారు చేసి తీసుకెళ్లి సెక్రటరియట్ లో సైన్ చేయించుకొని వీళ్ళందరికీ పోస్టింగ్ ఇవ్వండి. కాబట్టి ఆ విధంగా వాలంటీర్స్ అని తయారు చేసాం. వాళ్ళు బ్రహ్మాండంగా లీడ్ చేసేవాళ్ళు. సో అది ఒక మంచి మంచి ప్రయోగం. ఆ తర్వాత అదే కంటిన్యూ చేసాం. సో ఆ విధంగా చాలా ఎక్స్పెరిమెంట్స్ అక్కడ దాదర్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళి డీసీపీగా చేసుకున్నాను. అక్కడ మాటుంగా అనే ఏరియాలో నా డీసీపీ ఆఫీస్. మాటుంగా ఐస్ క్రీమ్ ఫేమస్. వరదరాజ్ మొదలియార్ అని చెప్పేసి వరదాభాయ్, మీ నాయకన్ సినిమా, అతను అప్పటికి వెళ్ళిపోయాడు. అతను ఆ ఏరియా యాంటోప్ హిల్, సయాన్, మాటుంగా ఇవన్నీ అతను ఏరియా అతను. సో ఆ ఏరియాలో ఇచ్చారు. అది కూడా బాంబే కూడా ఒక, ఇక్కడ ఏంటంటే నక్సల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ సడన్ గా బాంబే. అక్కడ బాంబే వాళ్ళకి గడ్చిరోలి అన్నది మహారాష్ట్రలో ఉందని కూడా తెలియదు. చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే, గడ్చిరోలి అంటే అది ఎక్కడ ఉందని అడిగేవాళ్ళు. ఆ టైప్ ఆఫ్ ఇది. సో అక్కడ కూడా వర్క్ చేశాం. తర్వాత అక్కడ నుంచి ఒక 6 months అయింది వర్కింగ్. ఆ తర్వాత నన్ను అడిగారు, నాకు అప్పుడు ఏసీఎస్ గారు అడిగారు, మాకు నాందేడ్లో చేంజ్ చేయాలి, ఎస్పీ టెన్యూర్ అయిపోయింది. నాందేడ్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఇట్స్ అ బార్డర్ డిస్ట్రిక్ట్. తర్వాత వచ్చేసి అక్కడ దళిత్ సవర్ణ ప్రాబ్లమ్స్, తర్వాత సిక్ ఉంటారు, సిక్స్ చాలా మంది, గురుద్వారా ఉంది పెద్ద, అమృత్ తర్వాత ఫేమస్ గురుద్వారా నాందేడ్. సో సిక్ ఇష్యూ ఒకటి ఉంది, నక్సల్ ఇష్యూ ఉంది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీ వాంట్ టు సెండ్ యూ దేర్ అన్నాడు. నో ప్రాబ్లం, నాకు ఒక రెగ్యులర్ డిస్ట్రిక్ట్ చేయాలని నాకుండే. బాంబే వచ్చేసాను కానీ బట్ రెగ్యులర్ డిస్ట్రిక్ట్ చేయాలన్నది ఒక ఇష్టంగా ఉండేది. సో నేను వెళ్తాను సార్ అన్న. సో వెళ్తాను. తర్వాత ఏంటంటే బాంబేలో కూడా అప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉండే. మాకు 5,000 మొత్తం జీతం, 5,000 జీతంలో. తర్వాత ఏంటంటే నాకు యవత్మాల్లో చేస్తున్నప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంట్ కనపడ్డాడు. ఎల్ఐసి ఏజెంట్ కనపడి ఆయన ఏమంటే, సార్ ప్రతి సంవత్సరము ఒక మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాము. సో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇందులో వచ్చేది మళ్ళీ అక్కడ వేసుకోవచ్చు మనం మనీ బ్యాక్, అది పెట్టి ఒక స్కీమ్ చెప్పాడు. ఆ స్కీమ్ లో నాకు ఆల్మోస్ట్ 2,000 రూపాయలు ప్రీమియమే వెళ్ళిపోయింది. 5,000 సో 5,000లో 2,000 పోతే 3,000. 3,000 ఎక్కడ బతుకుతాం? హాజీ అలీకి వెళ్ళి ఒక రోజు జ్యూస్ ఇమ్మంటే, మేము ఫాదర్ వాళ్ళు వచ్చారు, అందరూ వెళ్ళి జ్యూస్ ఇమ్మంటే ఒక 5 జ్యూసులు తాగాం. చూసిన తర్వాత నేను ఎంతో ఉంటుంది, మనం మామూలుగా 25 రూపాయలు ఎంతో ఉంటుందని చెప్పేసి ఒక 100, 150 ఇచ్చాను. వాడు 500 ఇమ్మంటున్నాడు. ఏంటంటే ఒక్కొక్క జ్యూస్ 100 రూపీస్. మనం ఇక్కడ నేను కూడా చూస్తున్నాను, ఎక్కడ ఇది డబ్బులు ఇబ్బంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత మన క్వార్టర్ ఉంటుంది. తర్వాత మన ఇంట్లోనే కూరగాయలు అవన్నీ కూడా అక్కడే వస్తాయి, పెద్దగా ఉంటాయి. సో నేను కూడా ఇప్పుడు వెళ్దామా అని చూస్తున్నాను. ఫార్చునేట్ గా ఆయన పిలిచి చెప్పాడు. సో నాందేడ్ వెళ్ళిపోయాను. సో నాందేడ్కి వెళ్తుంటే మొదటి రోజు చార్జ్ తీసుకోవడానికి వెళ్తుంటే ఓ మోటార్ సైకిల్ వాడు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు పక్క నుంచి. మీ పక్కనే? పక్క నుంచి వెళుతుంటే మామూలుగా ఆ టైంలో పోలీస్ కార్కి లైట్ అది ఉండేది. వాడిని ఆపాను. ఆపి ఎవడన్నా నువ్వు ఏంటి అని చెప్పి గట్టిగా దబాయించుకొని స్టేషన్ ఇక్కడ తీసుకొచ్చాను, ఆఫీస్కి తీసుకొచ్చి రూమ్లో పెట్టాను.
వాడు ఎమ్మెల్యే తమ్ముడట, లోకల్ ఎమ్మెల్యే తమ్ముడు, నాందేడ్ ఎమ్మెల్యే తమ్ముడు. సో అప్పుడు ఎమ్మెల్యే వచ్చాడు. వచ్చి ఇలా ఏంటంటే అంటే చెప్పాను, నా ముందే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఇక్కడ ఇంత వెహికల్ ఉంది, లైట్ ఉంది, ర్యాష్గా వెళుతున్నాడు, చెప్పినా కూడా వినట్లేదు, మీ కంట్రోల్ నుంచి పోయాడు, మమ్మల్ని చూసుకునేవాడిని అని చెప్పారు. సో అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యే కొద్దిగా ఫస్ట్ డే, అది వెరీ ఫస్ట్ డే ఇది వచ్చింది. సో వెంటనే నెక్స్ట్ రోజు పేపర్లో ఇదే న్యూస్, ఎందుకంటే వాడంటే నోటోరియస్ ఫెలో, అంతే కదా, వాడిని తీసుకెళ్ళి ఈయన కూర్చోబెట్టాడని చెప్పేసి అదొక న్యూస్ ఐటమ్ రావడం మొదలైంది. సో ఆ విధంగా నాందేడ్ ఈజ్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్, మనకు నేర్చుకోవడానికి చాలా ఇష్యూస్ ఉండేవి నాందేడ్లో. సో స్లోగా ఇక ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టాను, పబ్లిక్ పోలీస్ కోఆర్డినేషన్ ఇవన్నీ. సో బ్రహ్మాండంగా పబ్లిక్ రిలేషన్స్తో ఏం చేసామంటే, ఎందుకంటే పోలీసింగ్లో పబ్లిక్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషి మనకు తెలుసు అంటే వాడు సక్రమంగా బిహేవ్ చేస్తాడు, మనకు తెలియదు అంటే వాడు ఏం కావాలంటే చేస్తాడు. సో ఆ విధంగా పోలీస్ దీంతో చేసుకుంటూ చాలా, ఐ మీన్ నాందేడ్లో ఎక్స్పీరియన్సెస్ అంటే దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ. అంటే ఫైనల్గా ఎలాగైందంటే, ఇంట్లో పిల్లలు చదవకుండా టీవీ చూస్తుంటే ఇంటి నుంచి నాకు ఫోన్ చేసి, సార్ మా వాడిని వార్నింగ్ చేయండి అని చెప్పి, ఆ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేసాం. తర్వాత ఏంటంటే ఆఫీసర్స్ అంతా బాగా కలిసి ఉండేవాడు, యూనిటీ. కాబట్టి ఎవరి ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ అని కాదు, ఎవరో నా దగ్గరకు వస్తారు. ఒక అతను వచ్చాడు ఒకరోజు, సార్ మా పిల్లలు చదువుకున్నారు, మాకు ఎలక్ట్రిసిటీ లేదు మా ఇంటికి అన్నాడు. సో నేను వెంటనే ఎలక్ట్రిసిటీ ఎస్సీకి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ అంతా అతనికి లైట్ రావాలి, వెంటనే చేశారు. అంతే, కొంత సో ఆ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఆ విధంగా మంచి టీమ్గా చేసేవాళ్ళం. మళ్ళీ మనోహర్ జోషి గారే మాకు సీఎం, గోపీనాథ్ ముండే గారు. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మనోహర్ జోషి గారు వస్తే, ఆయనకు తెలుసు లోకల్ ఎమ్మెల్యేకి నాకు కొంత ఇది అయింది కాబట్టి, మనోహర్ జోషి గారు అక్కడ వస్తే కారులో నన్ను కూర్చోబెట్టుకునేవాడు, మెసేజ్ ఎనేబుల్ చేయడం. సో ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్. సో ఆ విధంగా ఆయన చేసేవాళ్ళు. తర్వాత ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను, అక్కడ నాందేడ్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మహారాష్ట్రలో షేత్కరీ సంఘటన అని చాలా పవర్ఫుల్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్, శరత్ జోషి గారు, శరత్ జోషి ఆయన మా కాటన్ మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఆయన పోరాడుతున్నాడు, ఎంఎస్పి కోసం. ఆయన ఇంకా పిలిపించాడు, మొత్తం ఇక తాడో పేడో తేల్చుకుందాం గవర్నమెంట్తో, మనకి ఎంఎస్పి ఇవ్వాల్సిందే అన్నట్టు. వచ్చేసి ఆయన మాకు నాందేడ్లో వచ్చాడు. ఆయన నాందేడ్లో వచ్చిన తర్వాత, ఆయన ఇంతకుముందే ఈ హ్యాడ్ హార్ట్ ప్రాబ్లం వచ్చేసి కొద్దిగా నలతగా ఉందని చెప్పేసి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఆయన. సో అడ్మిట్ అయ్యాడు, ఇక్కడ ఫార్మర్స్ ఎజిటేషన్ జరుగుతుంది, మా వాళ్ళు పైనుంచి మా ఫ్రెండ్స్ అందరూ తొందరగా అది శరత్ జోషి నీ దగ్గరే ఉన్నాడు, తొందరగా సార్ట్అవుట్ చెయ్యి, పంపించే, సో ఇది అయిపోద్ది, లేకుంటే రోజు రాత్రి గొడవలు అవుతున్నాయి ఇక్కడంతా అని చెప్పేసి వాళ్ళ గొడవలు. నేను వెళ్ళి నేను కలిశాను, మా డాక్టర్ని అడిగాను, మన్నికర్ అని, డాక్టర్ మన్నికర్ మంచి ఫ్రెండ్. బాస్ నిజంగానే హార్ట్ ప్రాబ్లమా లేకుంటే సింపతి గెయినింగ్ అంటే, లేదు ఏమన్నా అయితే ఇతను పోతే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు, ఈ సీరియస్ అన్నాడు. సో నేను వెళ్ళి మాట్లాడాను. ఆయన ఏమన్నా అంటే, నేను ఫార్మర్స్ కోసం ఫైట్ చేస్తున్నాను సార్, ఎవరితో డిస్కస్ చేస్తే బాగుంటుంది అంటే, ఎవరైనా మినిస్టర్ని పిలువు అన్నాడు. మా అగ్రికల్చర్ మినిస్టర్ని పిలిచాను, జయప్రకాష్ ముందడ ఆయన ఉండేవాడు, మా పర్బనీ డిస్ట్రిక్ట్. వచ్చాడు ఆయన, వచ్చి కూర్చొని మాట్లాడారు, ఒక 2 గంటలు మాట్లాడుకున్నారు ఇద్దరు. ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళా శరత్ జోషి గారి దగ్గర. వెళితే అగ్రికల్చర్ మినిస్టర్ ఇష్యూసే తెలియవయ్యా బాబు, నాకు ఇంకేం చేయాలి అన్నాడు. నాకు రోజు ఫార్మింగ్, నాకు అగ్రికల్చర్ గురించి ఫార్మర్స్ గురించి ఆయన దగ్గర నేర్చుకున్నాను, శరత్ జోషి గారి దగ్గర. ఆయన రోజు చెప్పేవాడు, ఇది ప్రాబ్లమ్స్ ఫార్మర్స్కి, మరి నువ్వు ఎస్పీగా ఉన్నావు, నువ్వు ఏమైనా చేయాలి కదా అని ఆయన కూడా చెప్పేవాడు. ఇంకా అన్నాను, సార్ అగ్రికల్చర్ మినిస్టర్ అయిపోయాడు, ఇంకేం చేయాలంటే, ఎజిటేషన్ విపరీతంగా వెళుతుంది, నైట్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి, కొంచెం వైలెన్స్ మొదలైంది, అమరావతి డిస్ట్రిక్ట్ లో ఆర్సన్ మొదలైంది, డిస్ట్రెస్ నుంచి ఇంకా అవ్వట్లేదని. అప్పుడు అన్నాను, ఇంకా ఏంటి సార్ అంటే, ఇంకా ఏం చేయాలి నేనంటే, సీఎం అని తీసుకురా ఇక్కడ అన్నాడు. సీఎం, నేను అక్కడ పనిచేశాను ఇంతకుముందు దాదాపు, ఆయన మనోహర్ జోషి గారు బాగానే పరిచయం. సో వెంటనే సీఎంఓకి ఫోన్ చేశాను, సీఎం గారు ఎక్కడ ఉన్నారంటే, కొల్లాపూర్కి వెళ్ళారు, విజిట్లో అన్నారు. రాత్రి 10 అయింది, 11 అయ్యి నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత 12 అయింది. అయినా కూడా డెఫినెట్గా ఇన్ని పిలవాలని చెప్పేసి 12కి ఫోన్ చేశాను కొల్లాపూర్కి, గెస్ట్ హౌస్ వాళ్ళు, ఎలా సార్ ఇప్పుడు ఆయన ఇప్పుడే ఏదో డిస్కషన్ అయ్యి ఇప్పుడే ఆల్మోస్ట్ రిటైర్ అవుతున్నాడు ఆయన అంటే, నా దగ్గర నుంచి ఫోన్ అని చెప్పారు. సో వెంటనే ఫోన్ కనెక్ట్ చేయన్నాడు. చేస్తే ఏం లక్ష్మీనారాయణ సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, శరత్ జోషి ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నాడు,
నాకు ఇంత సీరియస్ గా ఉందని చెప్పలేదే మీ వాళ్ళు అన్నారు. సార్ నేను ఇక్కడ ఉన్నాను, మీరు తెలుసు నాకు, నేను మీకు తెలుసు, సో ఏం చేయమంటావు అన్న. సార్ మీతోనే డిస్కస్ చేస్తారట ఆయన, మరి ఏం చేయమంటారు సార్? రేపు మార్నింగ్ మీరు నాగ్పూర్ వెళ్తున్నారు, మాకు వింటర్ సెషన్ నాగ్పూర్లో మహారాష్ట్ర. సార్ నాగ్పూర్ వెళ్తారు కదా, వయా నాందేడ్ రండి అన్నాను. ఓకే 9కి వస్తాను అన్నాడు ఆయన. మనోహర్ జోషి గారు ఎలాగంటే డాట్, మనం టైం సెట్ చేసుకోవచ్చు, మనం టైం సెట్ చేసుకోవచ్చు. 9 అంటే 9 దిగారు. దిగి వెంటనే వెహికల్స్ అన్ని రెడీ, నేను ఆయన కూర్చున్నాం. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి శరత్ జోషి గారు, మనోహర్ జోషి గారు, మేము ముగ్గురం డిస్కషన్. నేనున్నాను, కూర్చోబెట్టాడు. అంటే సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో చెప్పి అన్నాడు, లక్ష్మీనారాయణ ఒక లెటర్ రాయి అన్నాడు, తయారు చేయన్నాడు. చేశాను, మరాఠీలో రాసి మొత్తం రాసి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను మీరు వెళ్ళాక మా వాళ్ళందరితో మాట్లాడి నేను రేట్ రాస్తాను అన్నాడు. సో మనోహర్ జోషి గారు చెప్పారు, నువ్వు కూర్చో, ఆ రేట్ ఎంతో ఫిక్స్ చేసి అది రాసిన తర్వాత నాకు ఫ్యాక్స్ చేయి, నేను అక్కడ మాట్లాడతాను అన్నాడు. సో ఆయన మళ్ళీ హెలికాప్టర్లో హెలిప్యాడ్లోకి వెళ్ళిపోయి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వచ్చి ఇంత కూర్చొని అక్కడ ఐ థింక్ అరౌండ్ 3,500 ఇంత రాసి అది తీసుకెళ్ళి నేను ఫ్యాక్స్ చేయగానే అక్కడ మనోహర్ జోషి గారు డిక్లేర్డ్. సో వెంటనే ఈయన ఇంటర్వ్యూ తీసుకున్నాం, ఎజిటేషన్ ఈస్ క్లోజ్డ్. సో ఆ ఇనిషియేటివ్ చాలా మంది ఏమనుకుంటారంటే మనం వీళ్ళ లోపలికి లా అండ్ ఆర్డర్ వీళ్ళు చేస్తే వేద్దాం లోపలికి, కుదరదు. మనం ఏంటంటే యూ హావ్ టు గో బియాండ్, సర్టన్ టైమ్స్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది మన కోసం కాదు, ఇది ఇస్ ఫర్ ది స్టేట్. ఆ తర్వాత మనోహర్ జోషి గారు నాతో అన్నారు, నువ్వు కరెక్ట్గా చేసావు, నన్ను పిలిచావు, లేకుంటే ఇది ఎజిటేషన్ అయిపోయి నాకు అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చేది, ఇష్యూ అయ్యేది, ఫ్లేర్ అప్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఈ అప్రిషియేట్. సో అలా చేసుకుంటూ నాందేడ్ నుంచి అయిన తర్వాత నేను మళ్ళా నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇవన్నీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ క్యాండిడేట్ ఉంటే కష్టం అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసాడు. అది ఎలక్షన్ కమిషన్ కి తెలిసింది. శంకరన్ గారు అని ఉండేవారు ఎలక్షన్ కమిషనర్ మా సైడ్. ఆయన వెంటనే మాట్లాడేసి హీ స్టేడ్ మై ట్రాన్స్ఫర్. ఇవ్వలేదు, నో, హిస్ ఆర్డర్ ఈజ్ స్టేడ్. సో అందుకని ఇంకా 1 year ఉన్నా నేను అక్కడ. టోటల్ ఇంకా 1 year ఎక్స్ట్రా. సో 3 years అక్కడ వర్క్ చేసిన తర్వాత ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు పూణే యాజ్ డీసీపీగా అక్కడ ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఐ వెంట్ టు అక్కడే పూణేలోనే 5 years ఉన్నా నేను. డీసీపీగా చేశాను, తర్వాత కమాండెంట్గా చేశాను ఎస్ఆర్పికి, తర్వాత స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే మన బెటాలియన్, ఇక్కడ ఏపీఎస్పీ లాగా అక్కడ ఎస్ఆర్పిఎఫ్ అంటారు చేసి, తర్వాత వచ్చేసి అక్కడే పూణే రూరల్ కూడా ఎస్పీగా చేశాను. చేసిన తర్వాత అక్కడి నుంచి డిఐజీగా ప్రమోషన్ నేను ఐ వెంట్ టు యాజ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్. అప్పుడే స్టార్ట్ చేశారు ఏటీఎస్. మాకు రఘువంశీ గారు అని చెప్పేసి ఐజీ, ఆయన నువ్వు లక్ష్మీనారాయణ వస్తే బాగుంటుంది. సో ప్రమోషన్ వచ్చింది. సో వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడే ఇంక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయని ఒక మంచి ఆపరేషన్ చేసాం. అందులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక లష్కరీ తైబా వాళ్ళు, ఎల్ఈటి వాళ్ళు ఔరంగాబాద్ బేస్గా ఒక గ్రూప్ అని తయారు చేస్తున్నారు, నెట్వర్క్ చేసుకుంటూ వీళ్ళందరికీ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై అవుతుందని చెప్పేసి. సో అక్కడ ఎల్లోరా దగ్గర మేము వెహికల్ చెకింగ్ మొదలు పెట్టాం. ఒక వెహికల్ మమ్మల్ని క్రాస్ చేసుకుని పరిగెత్తి ఈ చెక్ పోస్ట్ కొట్టేసుకొని వెళ్ళిపోయింది. సో దాన్ని చేసి పట్టుకుంటే సినిమాలాగా చేసి పట్టుకొని అందులోంచి దించితే ఈ సిపియు దిగాయి, మన కంప్యూటర్ క్యాబినెట్స్ సిపియు పెద్దవి, ఇంత పెద్దగా ఉన్నాయి సైజ్. సో అందులో సుమారుగా ఐ థింక్ 10 సిపియూస్ ఉన్నాయి. సిపిఎస్ అంటే 4-5 మనుషులు ఉన్నారు. దించిన తర్వాత చూస్తే సిపిఎస్ ఓపెన్ చేయమని చెప్పాను. ఓపెన్ చేయగానే ఒక్కొక్క సిపియూలో ఒక్కొక్క AK-47, ఒక్కొక్క సిపియూలో 5 kilos RDX, గ్రెనేడ్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, ఇవన్నీ కూడా దొరికాయి. సో వాడిని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఇంకొక వెహికల్ అటుపోయింది అన్నాడు, మాలేగావ్ సైడ్, నాసిక్ మాలేగావ్. సో మళ్ళీ దాన్ని ట్రాక్ చేస్తే అక్కడ ఒక 5 సిపియూలు మళ్ళీ మధ్యలో వెళ్తూ చోట పడేశారు. సో అదొక, సో టోటల్ 16. సో 16 AK-47s, 3,200 AK-47 bullets, 50 kgs RDX, 500 హ్యాండ్ గ్రెనేడ్స్.
ఇవన్నీ సీజ్ చేసి మొత్తం గ్యాంగ్ని ట్రాక్ చేసి 23 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. 23 మెంబర్స్ ఆ నెట్వర్క్ను బ్రేక్ చేసి తర్వాత వీళ్ళ కాశ్మీర్ కనెక్షన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి కేసును ఫుల్ ప్రూఫ్గా చేసి ఫైనల్గా చేసేది. మొన్న రీసెంట్గా వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్ఫర్మ్ అయింది, వీళ్ళందరూ జైల్లో కేసులు. సో అది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కేసెస్, వెరీ బిగ్ కాంట్రిబ్యూషన్ టు కంట్రీ. కంట్రిబ్యూషన్ ఆ విధంగా అయిన తర్వాత ఇంకా అప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళాలన్నది నాకు చాలా మంది సీనియర్స్, మా రఘువంశీ గారని నా ATS, ఆయన కూడా CBIలో చేశారు. నువ్వు CBIకి వెళ్ళు, ఆయన చూశారు నేను ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చూసేసి, నువ్వు బెటర్ CBIకి వెళ్తే బాగుంటుంది కదా, నీకు కూడా కెరియర్ బాగుంటుంది అన్నారు. సరే అని అప్లై చేశాను. అప్లై చేసిన వాలంటరీగా, జనరల్గా వాలంటరీగా మనం చేయొచ్చు, మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళ చాయిస్ కాదు, మనం కూడా అప్లై చేయొచ్చు. కానీ ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు దాన్ని రికమెండ్ చేయాలి. అది మా రఘువంశీ గారు చేశారు, మా IG గారు. ఆయన ఇంతకుముందు CBIలో ఉన్నారు కదా. ఎందుకంటే జనరల్గా CBIలో ఎవరైనా ఆఫీసర్స్ని పంపిస్తే ఆఫీసర్స్ కూడా క్రెడిట్, మంచి వాళ్ళు రికమెండ్ చేసి పంపించాలి. సో నన్ను రికమెండ్ చేశారు. ఆయన తర్వాత ఆయన రికమెండ్ చేశారు, అక్కడి నుంచి వచ్చింది ఈ ఆఫీసర్ని మాకు కావాలని. మా హోమ్ మినిస్టర్ ఉండేవారు RR పాటిల్ గారు, ఆయన వదలట్లా, నువ్వు ఉండి ఇప్పుడే ఈ LET కేసు చేసావు, మనం ఇంకా చేయాలి కదా ఇవి అన్నారు. సరే ఇది అయిపోయింది సార్, ఆల్మోస్ట్ నేను చేయాల్సిందంతా చేశాను, ఓన్లీ వాడు బంగ్లాదేశ్కి పరిగెత్తిపోయాడు, వాడిని ఒక్కటే ట్రాక్ చేయాలి. వాడే తర్వాత ఈ జబీయుద్దీన్ అన్సారీ అని వాడే అబూ జిందాల్, తర్వాత 26/11లో వాడు మాస్టర్ మైండ్ ఉన్నాడు చూడండి, అబూ జిందాల్ వాడు. సో వాడు ఆ టైంలో వాడు ఈ వెహికల్స్ మాలేగావ్కి తీసుకున్న వెహికల్ నుంచి వాడు జంప్ చేసేసి వాడు పరిగెత్తిపోయాడు, చేసేసి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మిస్ అయిపోయాడు. సో వాడే తర్వాత ఈ బికేమ్ జబీయుద్దీన్ అన్సారీ, వాడి పేరు అబూ జిందాల్ వాళ్ళు ఇచ్చిన పేరు. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత సరే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇది నాకు ఛాన్స్ వస్తే బాగుంటుంది నేను కూడా, ఎందుకంటే ఒక 7-year 10-year వస్తుంది, నాకు 5-year 10-year వస్తుంది, పిల్లలు కూడా టైంలో వాళ్ళు సెటిల్ అవుతారు అన్నది ఇంట్లో. సరే ఫైనల్ రిలక్టెంట్గా ఆయన వదిలాడు. మరి వెళ్ళి CBIకి రిపోర్ట్ చేశాను. అక్కడ DIG CBI హైదరాబాద్ వేకెంట్గానే ఉండింది. సో అప్పుడు డైరెక్టర్ గారు అప్పుడు ఆల్రెడీ ఆయన పోస్ట్ చేసేస్తున్నాడు, ఇక్కడికి పోస్ట్ చేసి, సో ఆ విధంగా ఇక్కడికి వచ్చాను. అట్లా JD ఒక DIGగా ప్రవేశించాను 2006లో 2006లో ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.